వారు చక్కగా విద్యాభ్యాసం పూర్తయింది. ఆ తర్వాత వారికి వివాహం చేయాలి అనేటువంటి ఆలోచన దశరథ మహారాజు చేస్తూ ఉండగా విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. యజ్ఞం చేస్తూ ఉన్నానయ్యా, మీ రాముని పంపించు అంటే వశిష్ఠ మహర్షి యొక్క ఆశీస్సులతో ఉపదేశంతో దశరథ మహారాజు రాముణ్ణి తోడుగా లక్ష్మణుణ్ణి పంపిస్తే మార్గంలో కాటక అనేటువంటి రాక్షసుని కూడా సంహరించాడు. దుష్ట శిక్షణకు నాంది అన్నట్లుగా శ్రీరామచంద్ర ప్రభు తర్వాత విశ్వామిత్ర మహర్షి ఎన్నో అస్త్రములన్నీ కూడా ఉపదేశించాడు రామచంద్రునికి. అలాగా ముందుకు వెళుతూ సిద్ధాశ్రమానికి వెళితే ఆ సిద్ధాశ్రమంలో యజ్ఞ సంరక్షణ గావించాడు రామచంద్రుడు. అలాగే లక్ష్మణస్వామి మారీచుణ్ణి దూరంగా యోజనములకు అవతల సముద్రంలో పడేటట్లుగా చేశాడు. సుబాహుణ్ణి అతని సైన్యాన్ని సంహరించడం జరిగింది. ఆ తరువాత అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా మనం మిథిలా నగరం వెళ్దాం, మిథిలా నగరంలో ఆ జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు, ఆ యజ్ఞం చూద్దాం, అక్కడ శివధనుస్సు ఉంది, ఆ శివధనుస్సును చూద్దాం అని వాళ్ళందరూ అంటే అక్కడి నుంచి బయలుదేరారు. ఆ బయలుదేరిన మార్గంలో కూడా అనేక విషయములన్నింటినీ రామచంద్ర స్వామి అడుగుతూ ఉండగా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు ఆ విశ్వామిత్ర మహర్షి. శోణానది తీరం దగ్గర అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత గంగానది సమీపానికి కూడా రావడం జరిగింది. ఆ గంగ యొక్క గొప్పతనాన్ని గురించి, గంగ అవతరణాన్ని గురించి తెలియజేయవలసినదిగా ఆ రామచంద్ర స్వామి అడిగితే చక్కగా విశ్వామిత్ర మహర్షి ఎంతో ఓపికగా, ఎంతో సంప్రీతితో, ఇష్టంగా మరి తెలియజెప్పాడు ఆ గంగ యొక్క అవతరణ గురించి కూడా. ఇక్కడ గంగావతరణ అనేటువంటి ఈ ఘట్టము మహత్తరమైనటువంటిది. అయితే ఆ గంగ ఎవరికి జన్మించింది అంటే హిమవంతునికి జన్మించింది. పర్వతరాజైనటువంటి హిమవంతుడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు, గంగ పెద్ద కుమార్తె పార్వతి ఆ తరువాత జన్మించినటువంటి ఆమె. ఆ సమయంలో దేవతలందరూ కూడా వచ్చి, అయ్యా గంగను మా లోకానికి తీసుకొని వెళ్తాము, మీరు అనుమతించండి, మీరు మాకు గంగను దానం చేయండి అంటే మరి హిమవంతుడు ఎంతో గొప్పవాడు, తన కుమార్తె తన దగ్గరే ఉండాలి అని అనుకోకుండా అన్ని లోకాలకు మేలు చేయగలిగినటువంటిది అనేటువంటి ఉద్దేశంతోనే దేవతలందరూ అడుగుతూ ఉన్నారు కదా అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి వాడై లోక కళ్యాణము అనేటువంటిది తన ప్రథమ కర్తవ్యము అని అనుకున్నటువంటి వాడై దేవతలకు గంగను దానంగా ఇచ్చాడు. ఆ విధంగా ఆ గంగ దేవలోకానికి వెళ్ళింది అని చెబుతూ ఇక్కడ హిమవంతుని యొక్క కుమార్తెలు గంగ, పార్వతి. కాబట్టి గంగ యొక్క కథను చెబుతూ ఆ పార్వతి యొక్క విశేషములను కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. ఏమంటాడంటే, ఓ రామలక్ష్మణులారా, ఓ మునులారా, చక్కగా వినండి. గంగ ఆ విధంగా దేవలోకానికి వెళ్ళింది కదా. హిమవంతుని యొక్క కుమార్తె, రెండవ కుమార్తె పార్వతి, ఆమె పరమశివుని గురించి ఎంతో గొప్పగా తపస్సు చేసింది. పరమశివుని వరించాలి అనేటువంటి కోరికను లక్ష్యంగా పెట్టుకున్నది. ఆమె చాలా గొప్పగా తపస్సు అనేటువంటిది చేసింది. కాబట్టి హిమవంతుడు తన కుమార్తె యొక్క కోరికను నెరవేర్చేందుకు కోసంగా ఆ పరమశివునికి పార్వతినిచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ పార్వతినిచ్చి వివాహం చేసిన తర్వాత పార్వతి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఎన్నో వందలు వేలు సంవత్సరాలు గడిచినాయి, సంతానం కలగలేదు. అప్పుడు దేవతలు, బ్రహ్మ మొదలైనటువంటి వారందరూ కూడా ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు చాలా గొప్పవాడివి, నీ యొక్క తేజస్సు ఇంకా ఎంతో గొప్పది,
మరి వివాహమైన తర్వాత ఇన్ని సంవత్సరములకు నీ తేజస్సు అనేటువంటిది వెలువడినట్లయితే ఆ తేజస్సును ఎవ్వరూ కూడా భరించలేదు కదయ్యా, అందువలన పార్వతీదేవి కూడా భరించలేదు అన్నట్లుగా వాడు చెబుతూ, మీరు విడిగా ఉండండి, నీ తేజస్సును నీలోనే ఉంచుకో అని దేవతలు బ్రహ్మ మొదలైన వారందరూ కూడా పరమేశ్వరునికి చెబితే, అప్పుడు పరమేశ్వరుడు మరి అడిగినటువంటి వాళ్ళ కోరికను నెరవేర్చేటువంటి వాడు కాబట్టి, అలాగే నా యొక్క తేజస్సు నాలోనే ఉంచుకుంటాను, మేము విడిగా ఉండి తపస్సు చేస్తూ ఉంటాము అని అనడం జరిగింది. అయితే ఆ సమయంలో ఒకవేళ తేజస్సు అనేటువంటిది విలువైతే ఎవరు భరిస్తారు అంటే భూదేవి భరిస్తుంది, భూమి భరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ తరువాత ఆ శివుని తేజస్సు విలువడింది, ఆ తేజస్సును భూమి భరించింది. అయితే భూమి కూడా చాలా ఆ తేజస్సును భరించలేక బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో దేవతలు అగ్నిదేవుని పిలిచి, ఓ అగ్నిదేవ, నీవు వాయుదేవునితో కలిసి ఆ శివ తేజస్సులో ప్రవేశించు అని చెప్పారు. అట్లాగేనని ఆ అగ్నిదేవుడు ఆ శివ తేజస్సులో వాయుదేవునితో కలిసినటువంటి వాడై అందులో ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు శివుని తేజస్సు ఎక్కడ ఉంది అంటే అగ్నిలో ఉన్నది. ఆ విధంగా చేరిన తరువాత ఈ సందర్భంలోనే పార్వతీదేవి బాధపడింది. నేను కుమారుని కనేదానికి అవకాశం ఉన్నా కూడా వీళ్ళందరూ దేవతలు ఇలా పరమశివుని ప్రార్థించి మమ్మల్ని దూరం చేశారు కదా, అందువలన ఆ కోపంతో ఆ పార్వతీదేవి వాళ్ళనందరినీ కూడా శపించింది, దేవతలందరినీ కూడా. మరి ఏమంటుంది పార్వతి అంటే, అప్పుడు కోపముప్ప గిరిజాత్మజ పల్కెనిటు సురాడితో, ఒప్పుగా నే కుమారుగన నోరిమినుండగా చిత్తమందు మీ గొప్పక నన్ను నా విభుని ఊరక దూరమునచ్చినారు, మీ తప్పునకు ఫలం ఇదియే, తథ్యము అపథ్యము కల్గకుండెడి. ఈ విధంగా మీరు తప్పు చేశారు కాబట్టి, తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష అనేటువంటిది ఉండాలి కాబట్టి మీకు నేను శాపం ఇస్తూ ఉన్నాను. ఏమిటి ఆ శాపం అంటే, ఓ దేవతలారా, మీకెవరికి కూడా సంతానం కలుగుకుంటుగాక, నాకు సంతానం కలగకుండా చేశారు కాబట్టి మీకు సంతానం కలుగుకుంటుగాక అన్నట్లుగా పార్వతీ అమ్మగారు అన్నారు. మరి వీళ్ళు ఈ విధంగా తపస్సుకు వెళితే, తపస్సుకు వెళ్ళిన తర్వాత పరమశివుడు పార్వతి ఇరువురు కూడా హిమాలయంలో తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా, రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు దేవతలందరికీ కూడా ఒక సైన్యాధిపతి ఉండాలి కదా, సేనాపతిగా ఇంతకుముందు పరమశివుడు ఉండినాడు, ఇప్పుడు పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, మరొకరిని మాకు సేనాపతిగా చేయవలసినది అంటే, అప్పుడు ఆ బ్రహ్మదేవుడు కూడా, మీకు పార్వతీ అమ్మవారి యొక్క శాపం కారణంగా సంతానం కలుగదు కాబట్టి మరి జన్మించబోయేటువంటి అంటే గంగ అంటే అగ్ని పరమశివుని తేజస్సును కలిగి ఉన్నాడు కదా, కాబట్టి అగ్ని గంగతో కలిసి అగ్ని తేజస్సు గంగలో ప్రసరించాలి. ఆ గంగ యొక్క గర్భం నందు జన్మించబోయేటువంటి వాడు కుమారస్వామి, ఆ కుమారస్వామి దేవతలకు సేనాపతిగా ఉండగలడు అని ఆ బ్రహ్మదేవుడు చెబితే, అలాగేనని గంగ తనలో ఉన్నటువంటి శివ తేజస్సును గంగకు సంక్రమింపచేస్తే, ఆ గంగ కూడా ఆ తేజస్సును ఎక్కువగా భరించలేక హిమాలయం యొక్క ప్రాంతంలో విడిచిపెడితే, అక్కడ రెల్లు అనేటువంటిది పెరిగి ఉంటే ఆ రెల్లు వనంలో కుమారస్వామి జన్మించాడు. రెల్లుని సంస్కృత భాషలో శర అంటారు, శరవనం. ఆ శరవనంలో పుట్టినందువలన శరవణ భవుడు అనేటువంటి ఆ పేరు కుమారస్వామికి వచ్చింది. ఆ విధంగా
కుమారస్వామి జన్మించిన తరువాత కృత్తికలు 6 మంది వచ్చి ఆ పిల్లవానికి పాలు ఇవ్వడం జరిగింది. 6 ముఖాలతో పాలు త్రాగాడు, ఎంతో బలాన్ని పొందాడు. ఆయన కుమారస్వామి జననము దాని యొక్క కారణం ఏమిటంటే తారకుడు అనేటువంటి రాక్షసుడు లోకాలన్నిటినీ కూడా పీడిస్తూ ఉంటే మరి పరమశివుని యొక్క అంశతో జన్మించేటువంటి వాడు తారకుని సంహరిస్తాడు అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ కుమారస్వామి తారకాసుర సంహారం అనేటువంటిది చేశాడు. ఆ సమయంలో ఆయన యొక్క పరాక్రమం అంతా ముందే గ్రహించినటువంటి దేవతలు దేవసేనాపతిగా కూడా ఆ కుమారస్వామిని పట్టాభిషేకం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ రామాయణంలో ఉన్నటువంటి కుమారస్వామి అవతారం అనేటువంటి ఘట్టాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఈరోజు పండుగ కూడా నాగుల చవితి పండుగ. ఈరోజు ఎక్కువగా ఆరాధిస్తాం మనం సుబ్రహ్మణ్య స్వామి. ఆ కుమారస్వామి అవతారం గురించి విన్నటువంటి వారందరికీ కూడా అన్ని విధములైనటువంటి శుభములు అనేటువంటివి కలుగుతాయి. మరి ఈ లోకములో వారు జీవితము చాలించిన తరువాత ఆ కుమారస్వామి లోకములో ఉంటారు అని కూడా విశ్వామిత్ర మహర్షి రామచంద్రునికి ఆ వివరాలన్నీ కూడా తెలియజేసి ఇంతవరకు ఈ విషయం చెప్పాను కదా, ఇప్పుడు నీవు అడిగినటువంటి గంగావతరణ అనేటువంటి అంశాన్ని కూడా నీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నాడు. చాలా సంతోషించారు ఆ రాముడు, లక్ష్మణుడు, అలాగే అక్కడ ఉన్నటువంటి మునులు అందరూ కూడా. అవతరణ అనేటువంటి గొప్ప ఘట్టం అండి. అనేక ఘట్టాలు ఉన్నాయి రామాయణంలో. అలాగే మనం కొంచెంసేపు తర్వాత విశ్వామిత్ర మహర్షి ఎట్లా బ్రహ్మర్షి అయ్యాడు అనేటువంటి ఒక ఘట్టం ఉన్నది. దానికంటే ముందు అహల్య శాప విమోచనము అనేటువంటి ఘట్టం ఉన్నది. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి అయినాడు అనే విషయం తెలుసుకున్న తరువాత శివధనుర్భంగం అనే ఘట్టము, సీతారామ కళ్యాణం అనే ఘట్టము, పరశురామ గర్వభంగం అనేటువంటి ఘట్టము, అందరూ కూడా అయోధ్యకు చేరడం అనేటువంటి ఈ ఘట్టాలతో బాలకాండ అనేటువంటిది పూర్తి అవుతుంది. మరి అన్ని విషయాలు వివరించే సమయం ఎక్కువ లేదు కాబట్టి సంగ్రహంగా సంక్షిప్తంగా ఆ విషయాల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గంగావతరణ. విశ్వామిత్ర మహర్షి రామచంద్ర స్వామికి గంగావతరణ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గంగావతరణ అయిపోయిన తర్వాత కూడా ఫలశ్రుతి చెబుతారు. ఎవరైతే ఈ గంగావతరణ కథను వింటారో వారందరికీ అన్ని విధములైనటువంటి శుభములు కలుగుతాయని విశ్వామిత్ర మహర్షి రామచంద్ర స్వామికి తెలియజేయడం జరుగుతుంది. అలాంటి ఆ గంగావతరణ హిమవంతునికి పెద్ద కుమార్తెగా జన్మించినటువంటి గంగ దేవతలందరి యొక్క ప్రార్థనతో దేవలోకాన్ని చేరింది. ఆ కాలంలోనే ఈ ఇక్ష్వాకు వంశపు రాజులలో సగరుడు అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు. ఈ సగరుడు అనేటువంటి ఈ రాజు ఆయన కేసిని అనేటువంటి ఒక కన్యకను, సుమతి అనేటువంటి కన్యకను, ఆ ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సంతానం వెంటనే కలగలేదు. అందువలన ఆయన తపస్సు చేసేదానికి సిద్ధమయ్యాడు. భృగు ప్రశ్రవణము అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి చక్కగా అక్కడ భృగు మహర్షి ఉండేటువంటి వాడు. అందువలన ఆ ప్రదేశానికి భృగు ప్రశ్రవణము అనేటువంటి పేరు ఏర్పడింది. అక్కడికి వెళ్ళి చక్కగా తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు ఆ భృగు మహర్షి ప్రత్యక్షమైనటువంటి వాడి, అయ్యా ఓ సగరుడా, ఆయన చక్కగా పరిపాలన చేసేవాడు, చాలా గొప్ప పరిపాలన చేసేటువంటి షట్చక్రవర్తులు అంటాం మనం. ఆ షట్చక్రవర్తులలో సగరుడు అనేటువంటి చక్రవర్తి అన్నమాట. ఆయన ఆ భృగు ప్రత్యక్షం అయిన తర్వాత సంతానం కావాలని కోరుకుంటే అప్పుడు ఆయన వరం ఇచ్చాడంటే, నీకు 2 భార్యలు ఉన్నారు కదా, ఒకరి యందు
చాలా ఉత్తముడైనటువంటి వంశాన్ని నిలిపేటువంటి వంశోద్ధారకుడైనటువంటి కుమారుడు కలుగుతాడు. మరొక భార్య యందు 60,000 మంది కుమారులు కలుగుతారు. మీరు మీకు ఉన్నటువంటి ఆ ఇద్దరు భార్యలే ఎవరికి ఏ వరం కావాలి అనేది కోరుకోవచ్చు అంటే అప్పుడు వాళ్ళలో కేసిని అనేటువంటి ఆ పెద్ద భార్య నాకు వంశోద్ధారకుడైనటువంటి కుమారుడిని అనుగ్రహించవలసినది అని అనడం జరిగింది. సుమతి అనేటువంటి ఆమె 60,000 మంది కుమారులను నాకు అనుగ్రహించండి అని కోరుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ భృగు మహర్షి ఆ విధంగా దీవెన అందించాడు. అనుకున్న విధంగానే వాళ్లకు సంతానం కలిగింది. ఈ కేసిని అనేటువంటి ఆమెకు అసమంజసుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. అట్లాగే సుమతి అనేటువంటి ఆమెకు 60,000 మంది కుమారులు జన్మించినారు. అయితే ఈ అసమంజసుడు ఎందువలనో దుష్టుడుగా పెరిగినాడు. అంటే నగరంలో ఉండేటువంటి చిన్న చిన్న బిడ్డల్ని, ఆ అయోధ్య నగరం కదా, అయోధ్య నగరానికి ప్రక్కనే సరయూ నది ఉంది కదా, ఆ చిన్న బిడ్డల్ని, పసి బిడ్డల్ని తీసుకుని వెళ్ళి సరయూ నదిలో అలా ముంచి వాళ్ళు అల్లాడుతూ ఉంటే వీళ్ళు నవ్వుతూ అట్లా కాలక్షేపం చేసేవాడు. ఇది గమనించినటువంటి ఆ సగర చక్రవర్తి తన కుమారుడైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షించాలి అనేటువంటి న్యాయాన్ని అనుసరించినటువంటి వాడై ఆ అసమంజసుడు అనేటువంటి వాడిని నగరం నుంచి బహిష్కరించినాడు. ఆయన అట్లా వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు. అసమంజసునికి అంశుమంతుడు అనేటువంటి ఒక కుమారుడు. మొత్తం మీద సగరుడు ఏం చేశాడంటే అశ్వమేధం అనేటువంటి ఒక యాగం చేయాలి అని సంకల్పం చేశాడు. అశ్వమేధ యాగం అంటే మనం మొదట కూడా అనుకున్నాము, రామచంద్రుడు, లక్ష్మణస్వామి వీళ్ళందరూ జన్మించేదానికి ముందు కూడా దశరథ మహారాజు కూడా అశ్వమేధం అనేటువంటి యాగాన్ని చేశాడు కదా. అలాగే అశ్వమేధ యాగం అనేటువంటి సగరుడు కూడా ప్రారంభం చేశాడు. అలా ప్రారంభం చేస్తే ఇంద్రుడికి ఏం భయం అంటే ఎవరైనా 100 యాగాలు చేస్తే వాళ్ళకి ఇంద్ర పదవి వస్తుంది, నా పదవి పోతుంది అన్నట్లుగా యాగాలు ఎక్కడన్నా చేస్తూ ఉన్నా, తపస్సు ఎక్కడన్నా చేస్తూ ఉన్నా వాడికి భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లాగా ఇక్కడ వీళ్ళు చేసేటువంటి యాగం చేస్తూ ఉంటే ఆ ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించాడు. సగర యజ్ఞం చక్కగా సాగుచుండ పర్వదినమున రాక్షస భామయగుచు అమరపతి వచ్చి యజ్ఞాశ్వము అపహరించే అప్పుడిటు పల్కిరట ఉపాధ్యాయులెల్లా. ఇంద్రుడు ఒక రాక్షస స్త్రీ రూపంలో అక్కడికి వచ్చి సగరుడు చేసేటువంటి ఆ యాగంలో అశ్వం ఉంటే ఆ అశ్వాన్ని అపహరించాడు, తీసుకువెళ్ళిపోయాడు. మనకు తర్వాత తెలుస్తుంది. తీసుకువెళ్ళి ఎక్కడ తీసుకుపోయాడంటే రసాతలము. ఇటు 7 లోకాలు పైన, క్రింద 7 లోకాలు, 14 లోకాలు అని చెబుతారు. ఆ క్రింద ఉండేటువంటి లోకాల్లో రసాంతరంలో తీసుకొని వెళ్ళి పెట్టాడు. అది మన తర్వాత అందులో కూడా ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఆ విషయం అనేటువంటిది తెలుస్తుంది. అయితే అశ్వం అనేటువంటిది కనిపించకుండా పోతే ఆ యజ్ఞాన్ని నిర్వర్తించేటువంటి ఋత్వికులు ఏం చెప్పారంటే, అయ్యా యజ్ఞం అనేటువంటిది సంపూర్ణంగా జరగాలి కదా, ఈ విధంగా మధ్యలో అశ్వం మాయమైపోయింది, ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, ఇలా జరిగితే అమంగళము అనేటువంటిది కలుగుతుంది, విపరీతమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి ఎవరు తీసుకొని వెళ్ళారో తెలుసుకోండి, అశ్వాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని రండి అని ఆ ఋత్విక్కులందరూ కూడా తెలియజేస్తే సగరుడు ఏం చేశాడంటే తనకు 60,000 మంది కుమారులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా పిలిచాడు. ఇప్పుడు సగరునికి అసమంజసుడు అనే కుమారుడు పుడితే వాడు చేసిన తప్పుల కారణంగా వాడిని బహిష్కరించడం జరిగింది. అయితే అసమంజసుకి మరొక కుమారుడు ఉన్నాడు. అంటే సగరునికి మనుమడు అంశుమంతుడు అనేటువంటి పేరుతో, మొత్తమైన వాడు చిన్నవాడు కాబట్టి ఈ 60,000 మందిని పిలిచి మీరు వెళ్ళండి, అశ్వం ఎక్కడ ఉందో తెలుసుకోండి,
కనజాల. ఎవడో అశ్వాన్ని అపహరించాడు. ఆ అశ్వాన్ని అపహరించిన వాడు ఎవడో వాడు కనపడడం లేదు. వాని నిశ్చయముగా అంతటన్ వెదకి చంపుడు. వాడిని చంపివేయండి మీరు. కనపడకున్న వానికై రయమున అందరు ధరముత్రవుడు. అంతా వెతకండి. ఎక్కడా కనపడకపోతే భూమి లోపల దాక్కొని ఉంటాడేమో అని భూమిని త్రవ్వండి. గుర్రము పట్టి చెండు నిర్భయముగా నేను ఋత్వికులు పౌత్రుడు ఉందుము యజ్ఞ రక్షణం. మీరు ఆ పని మీద ఉండండి. ఇక్కడ మళ్ళీ అటువంటిది ప్రమాదం ఏమి జరగకుండా యజ్ఞం అనేది అలా కొనసాగిస్తూ మేము జాగ్రత్తగా ఉంటాం. నేనున్నాను, ఇక్కడ ఋత్విక్కులందరూ ఉన్నారు. నా మనుమడు అంశుమంతుని యొక్క ఆ అసమంజసుని కుమారుడు అంశుమంతుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ చూస్తూ ఉంటాం జాగ్రత్తగా. అంటే ఆ 60,000 మంది కూడా చక్కగా అలాగే నిజమే కదా, యజ్ఞం అనేటువంటిది నిర్విఘ్నంగా జరగాలి కదా అని మరి వాళ్ళు భూమి అంతా కూడా వెతికారు. ఎక్కడా కనపడలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం అన్నట్లుగా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అందువలన ఆ సగరు చెప్పినట్లుగా భూమిని త్రవ్వారు. భూమిని త్రవ్వి ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదు. అందువలన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి, ఓ సగర మహారాజా, ఓ తండ్రి, నీవు చెప్పిన పని చేశాము, అశ్వం కోసం వెతికాము, అశ్వం ఎక్కడా కూడా కనిపించలేదు అంటే సగరుడు కోపగించుకొని ఇంకొకసారి మళ్ళీ వెళ్ళండి, తప్పకుండా ఆ అశ్వమును అపహరించిన దొంగను చంపండి, అశ్వాన్ని తీసుకొని రండి, కనపడకపోతే మళ్ళీ ఇంకా భూమిని తవ్వండి అని చెబితే ఇక చేసేది లేక వాళ్ళందరూ కూడా 60,000 మంది కూడా మరొకసారి అశ్వం కోసంగా వెతికేదానికి బయలుదేరారు. మరి భూమిని తవ్వారు. మళ్ళీ ఆ భూమి లోపల అలా వెతుకుతూ ఉన్నారు. మొత్తం మీద భూమిని 8 ఏనుగులు అష్టదిగ్గజములు అంటారు. 8 ఏనుగులు మోస్తూ ఉంటాయని కూడా మన పురాణాల్లో ఉంది. ఆ ఏనుగులు కూడా కనిపించాయి. వాళ్ళ భూమిని మోసేటువంటి ఏనుగులు కూడా. తూర్పు దిక్కులో విరూపాక్షము అనేటువంటి దిగ్గజము, అట్లాగే దక్షిణ దిక్కులో మహాపద్మము అనేటువంటి దిగ్గజము, పడమటి దిక్కులో సౌమనసము అనేటువంటి దిగ్గజము, ఉత్తర దిక్కులో భద్రము అనేటువంటి దిగ్గజము కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్ళి వాటికి కూడా ప్రదక్షిణం చేసి, ఈ విధంగా మేము అశ్వాన్ని వెతుకుతూ వచ్చాము, ఎక్కడా కనిపించలేదు అని అడుగుతూ అక్కడి నుంచి ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన్య దిక్కుకు వెళితే అక్కడ కపిల వాసుదేవ మహర్షి కనిపించాడు. కపిల వాసుదేవుడు అంటే విష్ణు భగవానునికి అనేక అవతారాలు ఉన్నాయి. మనం మామూలుగా దశావతారాల్లోని 10 అవతారాలు చెబుకుంటాము. అట్లా కాకుండా 21 అవతారాలు చెబుతారు. మనం భాగవతాన్ని పరిశీలించినట్లయితే అందులో 21 అవతారాలు ఉన్నాయి. ఆ 21 అవతారాల్లో ఒక అవతారము కపిల వాసుదేవ అవతారము. ఆయన రసాతలములో ఉండి చక్కగా తపస్సు చేస్తూ ఉంటాడు. కపిల వాసుదేవుడు విష్ణుమూర్తి యొక్క అవతారము. అలాంటి ఆ కపిల వాసుదేవ మహర్షి కనిపించాడు. కనిపిస్తే ఈ 60,000 మంది వీళ్ళు తాము వెతికే ప్రయత్నంలో చాలా మంది అడ్డు వస్తే అడ్డు వచ్చిన వాళ్ళని చంపేశాడు. ఈ 60,000 మంది కూడా వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది లేకుండా కనిపించిన వాళ్ళందరినీ కూడా చంపేశారు. కోపంగా తమ గుర్రం కనపరచలేదు అనేటువంటి ఉద్దేశంతో మొత్తం మీద వాళ్ళు కపిల వాసుదేవ మహర్షిని రసాతలంలో చూశారు. ఆ సగరుని యొక్క పుత్రులైనటువంటి 60,000 మంది. మునివరు చూచినారు, ముని ముందర అశ్వము చూచినారు, నెమ్మనమున పొంగినారు, అనుమానముతో ముని కాంచినారు, తన్ముని అయహక్కయంతును విమోహితులై కృతనందినారు, పాపిని నిన్ను చంపివేతుమని
వస్త్రపాణులై. కపిల వాసుదేవ మహర్షిని చూచారు. ఆ మహర్షి దగ్గరనే తమ అశ్వం కనిపించింది. ఇంద్రుడు అశ్వాన్ని మాయం చేసి కపిల వాసుదేవ మహర్షి ఉన్నటువంటి రసాతలంలో ఆయన ప్రక్కన కట్టి పెట్టాడన్నమాట. కాబట్టి అక్కడ అశ్వాన్ని చూచారు. అశ్వం ఇంతవరకు ఎంత ప్రయత్నం చేసినా కనిపించలేదు కాబట్టి ఇప్పుడు గుర్రం కనబడింది కాబట్టి కొంతవరకు సంతోషించారు. ఆ తర్వాత అనుమానము, ఎవరు దీన్ని దొంగలించారు అంటే ఇదిగో ఈ తపస్సు చేసుకునేటువంటి కపిల వాసుదేవుని అపహరించి ఉంటాడు అని అనుకుని అలా తప్పుగా ఆలోచన చేసి ఆ మహర్షి మీద కోపించినటువంటి వాళ్ళై నువ్వు అశ్వాన్ని దొంగిలించావు, ఇదిగో నిన్ను చంపేస్తాం అంటూ అస్త్రములను చేత ధరించినటువంటి వారి ఆయన మీదకి ఉరికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దుడుకుతనమును సగర పుత్రులను గాంచి కనుల కెంపులు నిండగ కపిల మౌని ఉగ్రరూపుడై ఒక మారు హుంకరించే భస్మరాసులై కూలిది వారలెల్లా. ఒక్కసారి ఆయన కళ్ళు తెచ్చాడు. తన మీదకి వస్తూ ఉన్నటువంటి వాళ్ళని చూసి సగల పుత్రులను చూసి కోపించాడు. కళ్ళు ఎరబడ్డాయి. ఆ అగ్ని కణాలలాగా కళ్ళు ఉన్నాయి. అలా ఆ చూపులతోనే వాళ్ళందరూ కూడా బూడిదగా మారిపోయారు, భస్మం అయిపోయారు. ఇంకేముంది మరి ఇక్కడ ఆ యజ్ఞం అనేటువంటి దగ్గర కూర్చొని సగరుడు నా కుమారులు 60,000 మంది వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎట్లా వస్తారు? ఇక్కడ బూడిదైపోయి పడిపోయి ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం అనేటువంటిదే లేదు. అందువలన ఏం చేశాడంటే మనుమడు ఉన్నాడు, వాణ్ణి ఓ అంశుమంతుడా నీవు వెళ్ళు. ఇంతకు ముందు 60,000 మంది కూడా వెళ్ళి భూమిని కూడా తవ్వి ఎక్కడా అశ్వం కనపడలేదంటూ తిరిగి వచ్చారు. మళ్ళీ పంపించాను నేను. కాబట్టి వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో నీవు వెళ్ళు, అశ్వం ఎక్కడుందో చూడు అని అలా పంపిస్తే ఆయన కూడా ప్రయత్నం చేశాడు. పితరులు త్రవ్వినట్టి పృథివింగని అంతా భూమిని చూసి కనపడక వాళ్ళు త్రవ్వినటువంటి ప్రదేశాన్ని చూసి తత్పథమందయేగి ఆ మార్గంలోనే వెళ్ళి సంతతము దేవదానవులు నమ్మి భజించు గజేంద్రులూచి. దేవతలు అందరూ కూడా పూజించేటువంటి భూమిని మోస్తూ ఉండేటువంటి దిగ్గజాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని చేరుకొని అక్కడ ఆ దిగ్గజాన్ని చూసి నమస్కరించి ప్రదక్షిణం అనేటువంటిది చేసి ఇట్లా నేను అశ్వం కోసం వచ్చాను, మా పినతండ్రులు 60,000 మంది కూడా ఎటుపోయారో తెలియలేదు అని అడిగితే అప్పుడు ఆ దిగ్గజం చెప్పింది నీకు శుభం కలుగుతుంది, నీకు అశ్వం దొరుకుతుంది అని, నీవు మళ్ళీ అశ్వాన్ని తీసుకొని అయోధ్య నగరానికి వెళతావు, అక్కడ చక్కగా యజ్ఞం అనేది పరిసమాప్తం అవుతుంది అని ఆ విధంగా చెబితే సరేనని మళ్ళీ వీళ్ళు వెళ్ళినటువంటి మార్గంలోనే వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ప్రదేశంలో అయితే 60,000 మంది కూడా బూడిదగా పడి ఉన్నారో ఆ ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడ ఈయనకు బంధువు మేనమామ అవుతాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు కూడా ఆ సమీపంలో కనిపించాడనమాట. ఇతరుల జాడలేక పరివేదనందుచు 60,000 మంది పినతండ్రులు కనిపించలేదు అని వేదన పడుతూ భస్మరాసులం పితరులుగా నెరింగి. అక్కడ పువ్వులు ఉన్నాయి, 60,000 పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు చూసి వీళ్ళందరూ కూడా నా పినతండ్రులని గుర్తించి యజ్ఞహయముగాంచే. అక్కడ చూస్తే తమ యొక్క అశ్వమేధ యాగంలో ఉంచినటువంటి అశ్వం కూడా కనిపించింది. మరి ఇప్పుడు ఏమనుకున్నాడు? ఓహో వీళ్ళందరూ భస్మం అయ్యారు కదా, వీళ్ళకి తర్పణము అనేటువంటిది ఇవ్వాలి కదా నీళ్లతో.
మరి తర్పణం ఇస్తే వీళ్ళకు ఉత్తమ లోకాలు కలుగుతాయి కదా. మరి నీళ్ళు ఎక్కడన్నా ఇక్కడ ఉంటే వీళ్ళకి తర్పణం ఇద్దామని వెతుకుతూ ఉంటే గరుత్మంతుడు కనిపించి, ఆయన నీవు వెతుకుతూ ఉన్నావా నీళ్ల కోసము, వీళ్ళు దుష్టులు కాబట్టి ఇక్కడ కపిల వాసుదేవ మహర్షి ఉంటే ఆయన మీదకి అకారణంగా ఆయన ఏ తప్పు చేయనటువంటి వాడు ఆయన్ని దొంగ అని నిందించినటువంటి వారు యుద్ధానికి వెళ్ళారు, చంపేదానికి వెళ్ళారు. కాబట్టి అటువంటి దుష్టులు ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా పవిత్రమైనటువంటి గంగ కావాలి. అలా పవిత్రమైన గంగ తీసుకొని వస్తే ఆ గంగతో తర్పణం ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే వీళ్ళకు ఉత్తమ లోకాలు అనేటువంటివి కలుగుతాయి అని ఆ విధంగా గరుత్మంతుడు చెబుతూ ఉంటే, అట్లాగానా అని వెంటనే ఆ అంశుమంతుడు అక్కడ ఉన్నటువంటి ఆ అశ్వాన్ని తీసుకొని నేరుగా తన అయోధ్య నగరానికి చేరుకున్నాడు. ఆ తర్వాత అశ్వం దొరికింది కాబట్టి చక్కగా యజ్ఞం అనేటువంటిది పూర్తి చేశారు. పూర్తి చేసి అప్పుడు సగరునికి చెబుతాడు, ఆ మనుమడైనటువంటి అంశుమంతుడు ఏమని చెబుతాడు, 60,000 మంది కూడా అక్కడ బూడిదై పడి ఉన్నారు. వాళ్ళు ఉత్తమ లోకానికి వెళ్ళాలి అంటే గంగాజలము అనేటువంటిది అవసరము అని చెబితే, అయితే గంగ ఎక్కడ ఉంది? ఆకాశంలో దేవలోకంలో ఉంది. మరి దేవలోకంలో ఉండేటువంటి గంగ ఏ విధంగా రసనాతలానికి చేరుతుంది అని తెలియక సరే ప్రయత్నం చేద్దామని అనుకుంటూ ఉన్నారు. అలాగా ఆ సగరుడు కొంతకాలానికి మరణించాడు. సగరుడు మరణించిన తర్వాత సగరు యొక్క మనుమడు అంశుమంతుడి కుమారుడు దిలీపుడు. ఇట్లా దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. కాబట్టి ఆ వరుసలో సగరుడు మరణించాడు. తర్వాత సగరుని మనుడైనటువంటి ఆ అంశుమంతుడు మరణించాడు. ఆ తర్వాత దిలీపుని తర్వాత భగీరథుడు. వీళ్ళందరూ కూడా గంగను ఎట్లా అవతరింప చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ఆలోచనలు సఫలాన్ని నిర్విఘ్నంగా ఫలితాన్ని పొందలేదు. కాబట్టి భగీరథుడు ఏం చేశాడంటే చక్కగా తపస్సు చేయాలి అనుకున్నాడు. భగీరథుడు తపస్సును ప్రారంభించాడు. ఆ తపస్సు ప్రారంభించిన తరువాత మరి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. గోకర్ణము అనేటువంటి ప్రదేశంలో తపస్సు చేశాడు. ఘన గంగా నది నందగోరుచును గోకర్ణము చేరెన్ వరమ్మని ఏకాగ్రత ఊర్ధ్వబాహుడుగా మాసాహారిగా తప్తుడయ్యను. పంచాగ్నుల మధ్య నుండి మరినెంతే నిగ్రహం ఒప్ప దీక్షను చేసెన్ తపం. ఆ భగీరథుడు సాక్షాత్ బ్రహ్మదేవుంగనం. గోకర్ణం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ 2 చేతులు కూడా అలా పైకి ఎత్తి ఉంచినటువంటి వాడి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆహారం కూడా నెలకు ఒక్కసారి మాసాహారిగా ఉంటూ, అట్లాగే తపస్సు చేసేటప్పుడు శరీరాన్ని సృష్టింపజేస్తారు. అందువల్ల పంచాగ్ని మధ్యంలో ఉంది తపస్సు అని కూడా అంటారు. పంచాగ్ని మధ్యంలో తపస్సు అంటే 4 దిక్కుల్లో కూడా అగ్నిని ఏర్పరచుకొని మధ్యాహ్నము సూర్య భగవానుడు కూడా తపిస్తూ ఉంటాడు. కాబట్టి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు కూడా తపిస్తూ ఉంటే మొత్తం 5 అగ్నుల మధ్యలో ఉన్నట్లుగా ఆ విధంగా కూడా ఉండి తపస్సు అనేటువంటిది చేసినటువంటి వాడై ఆ భగీరథుడు అనేటువంటి వాడు బ్రహ్మదేవుని గురించి గొప్పగా ప్రార్థన చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు గంగ అవతరింప చేయాలి, అట్లానే నాకు సంతానం కూడా వంశోద్ధారమైనటువంటి సంతానం కూడా కావాలి అని ప్రార్థన చేస్తే తథాస్తు అన్నాడు ఆ బ్రహ్మదేవుడు. అయితే గంగ ఆకాశములో నుండి భూమి మీదకి పడుతూ ఉంటే అంత సులభంగా దాన్ని ధరించేదానికి అవకాశం అనేటువంటిది ఎవరికీ లేదు. కాబట్టి ఓ భగీరథుడా, నీవు దానికి తగినటువంటి వాడు పరమశివుడు కాబట్టి పరమశివుని గురించి తపస్సు చేయి అన్నారు. మళ్ళీ భగీరథుడు తపస్సు మొదలుపెట్టాడు. ఆ
తపస్సు మొదలుపెట్టిన చాలా కాలం తర్వాత పరమశివుడు ప్రత్యక్షమై ఆయన యొక్క కోరిక విన్నటువంటి వాడై అట్లానా గంగను అవతరింప చేయాలనా, మరి ఇతరులు ఎవరు భరించలేదు కదా, నేను భరిస్తాను నా శిరస్సున అంటే అలాగేనని అప్పుడు గంగ ఆకాశం నుండి అలా అవతరిస్తూ ఉన్నది, పరమశివుని శిరస్సు మీద పడుతూ ఉన్నది. అయితే ఆ గంగ ఏమనుకున్నదంటే నేను చాలా వేగంతో వస్తూ ఉన్నాను, నన్ను భరించేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఉద్దేశంతో నేను ఉన్నాను. ఈ మాట బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు కదా, ఈ పరమశివుడు ఉన్నాడు ఇక్కడ, ఈ పరమశివుని కూడా నా వేగంతో రసాతలములకు తీసుకుని వెళ్ళిపోతాను అని గర్వించింది. మరి ఎప్పుడైనా గర్వించినటువంటి వాడికి గర్వభంగం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి పరమశివుడు ఏం చేశాడంటే తన శిరస్సున ఉన్నటువంటి జడలన్నిటినీ కూడా ఒక సమూహంగా నిలిపాడు. ఆ గంగ అలా పరమశివుని తల మీద అవతరించింది. అవతరించిన గంగ అక్కడే ఉండిపోయింది. ఆ జటల మధ్యలో అలా తిరుగుతూ ఎంతో కాలం అక్కడే ఉండిపోయింది. పాపం భగీరథుడు ఏది గంగ అవతరిస్తుంది కదా అని అనుకుంటూ ఉంటే మరి గంగ అవతరించలేదు కాబట్టి మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అయ్యా పరమశివ, గంగ ఏది అవతరించలేదే, నీ శిరస్సు మీదనే ఉన్నదా ఏమిటి, కరుణించు అంటే అప్పుడు ఆ పరమేశ్వరుడు కరుణించాడు. ఆ గంగను విడిచిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఆ విడిచిపెట్టినటువంటి ఆ గంగ 7 పాయలుగా బిందు సరస్సు అనేటువంటి ప్రదేశంలో అది గంగ అవతరించింది. ఆ 7 పాయలుగా అవతరించినప్పుడు ఒక 3 పాయలు ఒక దిక్కుగా, మరొక 3 పాయలు వేరొక దిక్కుగా బయలుదేరాయి. ఒక పాయ మాత్రము ఈ మహానుభావుని భగీరథుని అనుసరించి ప్రవహించడం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ విధంగా భగీరథుని అనుసరించి ఆ గంగా నది వెళుతూ ఉంటే గంగ అవతరించినప్పుడు ఎంతో సంతోషంతో అందరూ దేవతలు కూడా ఆకాశంలో ఉండి చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషపడ్డారు. ఆకాశం నుండి గంగ అవతరిస్తూ ఉంటే భగీరథుని అనుసరించి అలా వెళుతూ ఆ గంగ ఎక్కడైతే రసాతలంలో ఈ 60,000 మంది యొక్క భస్మం పడి ఉన్నదో ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా క్షణకాలంలోనే మరి ఉత్తమ లోకాలని పొందడం జరిగింది. అందువలన సగరుని వంశంలో సగరుడు కానీ, అంశుమంతుడు కానీ, దిలీపుడు కానీ వీళ్ళెవ్వరూ సాధించలేనటువంటి పనిని నీవు సాధించావయ్యా అని బ్రహ్మదేవుడు కూడా చక్కగా ప్రశంస చేశాడు. ఆ భగీరథుని అంత గొప్ప ప్రయత్నం చేశాడు. కాబట్టి మనకు లోకంలో ఎవరైనా ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటే చివరికి లక్ష్యాన్ని సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ గంగకు కొన్ని పేర్లు కూడా కొత్తగా వచ్చాయి. భగీరథుని కారణంగా గంగానదికి భాగీరథి అనేటువంటి పేరు వచ్చింది. అలాగే ఈ భగీరథుని అనుసరిస్తూ వెళుతూ ఉండేటువంటి సమయంలో ఒక చోట జన్ము అనేటువంటి మహర్షి ఉంటే ఆ మహర్షి యొక్క ఆశ్రమాన్ని అంతా కూడా గంగానది ముంచి వేస్తే ఆ జన్ము మహర్షి వెంటనే ఆ గంగనంతా కోపంతో త్రాగి వేస్తాడు. అప్పుడు మళ్ళీ దేవతలందరూ ప్రార్థన చేసి అయ్యా జన్మ మహర్షి గంగను విడిచిపెట్టయ్యా, భగీరథుడు ఎంతో ప్రయత్నం చేశాడు ఇంతవరకు అని అంటే కరుణించి ఆయన 2 చెవుల నుండి గంగను విడిచిపెట్టే మళ్ళీ గంగ ముందుకు వెళ్ళింది. అప్పుడు ఆ జన్మ మహర్షి కారణంగా జాహ్నవి అనేటువంటి పేరు కూడా గంగానదికి ఏర్పడింది. కాబట్టి ఈ విధంగా గంగావతరణ అనేటువంటి కథని చక్కగా తెలియజేశాడు ఆ విశ్వామిత్ర మహర్షి. ఎవరైతే ఈ గంగావతరణ కథ అనేటువంటి దాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా అన్ని విధములైనటువంటి శుభములు కలుగుతాయి అని ఆ విశ్వామిత్ర మహర్షి తెలియజేశాడు రామునికి, లక్ష్మణునికి, ఇంకా ఉన్నటువంటి మిగిలినటువంటి మహర్షులందరికీ కూడా. అలా ముందుకి బయలుదేరుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ప్రయాణం ఎక్కడికి అంటే మిథిలా నగరానికి. మిథిలా నగరంలో జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. అట్లాగే
అక్కడ శివధనస్సు ఉన్నది, ఆ శివధనస్సును చూడాలి అనేటువంటి ప్రయత్నం కోసంగా అలా బయలుదేరి వెళుతూ ఉంటే మళ్ళీ ఆ గంగలు దాటారు. గంగలు దాటి వెళుతూ ఉంటే ఒక చోట ఒక నగరం కనిపించింది, విశాలనగరము. ఆ విశాలనగరం అనేటువంటి ఆ విశాలనగర వృత్తాంతాన్ని మళ్ళీ అడిగితే విశాలనగర వృత్తాంతాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళితే అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం కనిపిస్తే ఆ ఆశ్రమం ఎవరిది అని ప్రశ్న వేశాడు. ఆ ఆశ్రమం పేరేమిటి అని ప్రశ్న వేశాడు రామచంద్ర స్వామి. ఆ ఆశ్రమము గౌతమ ముని యొక్క ఆశ్రమము, గౌతమ మహర్షి యొక్క ఆశ్రమము అని తెలియజెప్పి, ఈ గౌతమ మహర్షి ఇక్కడ నివసిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఒకనాడు ఇంద్రుడు గౌతముని వేషంలో వచ్చి ఆ గౌతముని నదికి వెళ్ళి ఉంటే, జపము తపము స్నానము మొదలైన వాటి కోసంగా నదికి వెళ్ళి ఉంటే గౌతముని వేషమును పొంది ఇంద్రుడు ఆ గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్య దగ్గరికి వచ్చాడు. అహల్యతో తన కోరికను తెలియజెప్పాడు. మరి అక్కడ ఆమె వచ్చిన ఇంద్రుని వేషంలో కాకుండా గౌతముని వేషంలో వచ్చాడు. కాబట్టి ఆ ఇంద్రుడు కొంతసేపు ఉండి ఆయన యొక్క కోరిక నెరవేర్చుకొని తిరిగి వెళ్లే సమయంలో గౌతమ మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి ఓహో నా వేషంలో వచ్చాడా, వీడు ఇంద్రుడు కదా, వీడిని తప్పకుండా శిక్షించాలి అంటూ వెంటనే అతన్ని శపించాడు. నీవు విభరుడవవుగాక అని శపించాడు. విభరుడు అంటే అతని యొక్క బీజము వృషణములు అనేటువంటి నేల పడిపోయేటట్లుగా శపించాడు. ఆ తర్వాత లోపలికి ఇంట్లోకి వెళ్ళి అహల్యను కూడా నీవు ఈ విధంగా నీవు ఇంద్రుని యొక్క సంగమం కారణంగా నీవు మరి అశుచి అయినావు కాబట్టి నీవు కొన్ని ఎన్నో సంవత్సరముల పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నేల మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి దాని మామూలుగా మనం చెప్తారు శిలగా అని. వాల్మీకి మహర్షి రామాయణంలో శిల అనేటువంటి ప్రస్తావన చేయలేదు. నీవు అదృశ్య రూపంలో ఉండి ఇక్కడ నిరాహారంతో ఉండి ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఉన్న తరువాత దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రుడు ఇక్కడికి వస్తాడు. రామచంద్రుని యొక్క దర్శన భాగ్యంతో నీకు మళ్ళా ఈ శాపం అనేటువంటిది తొలగిపోతుంది. అప్పుడు నీవు పవిత్రురాలు అవుతావు. అప్పుడు నేను కూడా వస్తాను, నేను నిన్ను స్వీకరిస్తాను అని చెప్పి ఆయన హిమాలయానికి వెళ్ళి తపస్సు చేసుకోవడం అనేటువంటిది మొదలుపెట్టాడు. కాబట్టి ఈ విశ్వామిత్ర మహర్షి నాయన రామ రావయ్య గౌతమ ఆశ్రమం లోపలికి వెళదామని ఆశ్రమం లోపలికి వెళ్ళగానే అక్కడ అంతవరకు ఆ దుమ్ములో ఉన్నటువంటి భూమిలో పడి ఉన్నటువంటి అదృశ్య రూపంలో ఉన్నటువంటి నిరాహారంగా ఉన్నటువంటి ఆమె తన యొక్క శాపం తొలగిపోగా దివ్యమైనటువంటి స్వరూపాన్ని పొందింది అహల్య. ఆ అహల్యకు అప్పుడే గౌతమ మహర్షి కూడా వచ్చాడు. గౌతమ మహర్షికి అహల్యకి ఇద్దరికి కూడా పాదాలకి రామచంద్ర స్వామి లక్ష్మణుడు మొక్కారు. వాళ్ళు కూడా ఎంతో చక్కగా రామునికి లక్ష్మణునికి ఆతిథ్యం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అహల్య శాప విమోచనము అనేటువంటిది కూడా జరిగింది. ఆ తరువాత వాళ్ళు మిథిలా నగరములో జనక మహారాజు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. జనక మహారాజును చేరుకున్నారు. జనక మహారాజు కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఎవరైనా వస్తే అతిథి దేవోభవ అని అంటారు కాబట్టి చక్కగా ఆతిథ్యం అనేటువంటిది ఇచ్చారు. జనక మహారాజు మిథిలా నగరంలో ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నాడు. యజ్ఞం చేసేటప్పుడు ఏదైనా ఒక పండుగ ఒక పేరంటము అనేదానికి పిలిస్తే వెళ్ళాలి, కానీ యజ్ఞం అనేదానికి పిలువకపోయినా సరే వెళ్ళవచ్చు. కాబట్టి ఈ యజ్ఞం చేసే దగ్గరికి ఎంతో మంది రాజులు వచ్చారు, ఎంతో మంది ఋత్విక్కులు వచ్చారు, వందల వేల మంది ఆ యజ్ఞం చేసే యజ్ఞవాటిక దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చక్కగా వసతి అనేటువంటివి ఏర్పాటు చేసి ఉన్నారు.
అలాగా వసతి ఏర్పాటు చేసిన సందర్భంలో విశ్వామిత్ర మహర్షి ఈ రామచంద్రుడు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళకి కూడా చక్కగా వసతి అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తరువాత జనకను పాలు పూజలను చక్కగా గైకొని గాదిసూనుడిట్లనే కుశలమ్మె భూపవర యజ్ఞము విఘ్నము లేకయున్నదా మునివరులెల్ల క్షేమమే ప్రమోదము కూర్చెను మీరు సేవ పావనమగు యజ్ఞవాటి ఇటవర్తిల్లుచున్నది పూర్ణ సంపదన్. జనక మహారాజా విశ్వామిత్రుడు అడుగుతూ ఉన్నాడు, మీరంతా క్షేమమే కదా, యజ్ఞం అనేటువంటిది మొదలు పెట్టావు కదా, ఇంతకు ముందు కూడా యజ్ఞాలు చేసి ఉంటావు కదా, ఏ యజ్ఞానికి కూడా ఎక్కడా విఘ్నం అనేటువంటిది లేదు కదా, ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి తాను చేసినటువంటి యజ్ఞానికి ఆటంకం అనేటువంటిది చూచాడు కాబట్టి. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు కదా, మాకు చక్కగా అతిథి సత్కారం అనేటువంటిది అందించినారయ్యా, మీరు మీ యజ్ఞాన్ని చూస్తూ ఉన్నాను, యజ్ఞ వాటిక చూస్తూ ఉన్నాను, ఇక్కడ అన్ని కూడా సమృద్ధిగా ఉన్నాయి అని ప్రశంసించాడు జనక మహారాజుని. ఆ సందర్భంలో మునుగను కూడి వచ్చితివి పూజలనందితివి సత్రుపంగనగను నేను ధన్యతను గాంచితి ఉండు ద్వాదశాహముల్ కొనగను యజ్ఞ భాగముల కూరిమి దేవతలెల్ల వచ్చుటం కన్నగుణవును నా వినతిని చటనుండు మీరు కౌశికా. అయ్యా, యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో హవిర్భాగములను తీసుకోవడానికి దేవతలందరూ కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఓ విశ్వామిత్ర మహర్షి 12 రోజుల పాటు ఇక్కడ మీరు ఉండండి. యజ్ఞం అనేటువంటిది పరిసమాప్తి అవుతుంది. యజ్ఞ భాగాలను తీసుకునేదానికి వచ్చేటువంటి ఆ దేవతలను కూడా మీరు చూసే అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్పి ఇంకా ఏమంటున్నాడంటే, విశ్వామిత్రుని చెంత రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళని జనక మహారాజు చూశాడు. అనియాగాదిచుతోడనంచు జనకుండు ఆనందముపారగా కనుచున్ రాముని లక్ష్మణున్ మరల పల్కగసాగే. అనగా ఈ సుకుమారులిద్దరు విశాలాక్షుల్ ధనుర్ధారులున్ ఘనసింహముల గోరు విక్రమవరుల్ కాంచన్ మహావీరులు. విశ్వామిత్ర మహర్షి, నీవు గారు నీతోటి ఇద్దరు ఉన్నారు కదా, సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, విశాలమైనటువంటి కన్నులు, తామర రేకుల విశాలమైన అందమైన కన్నులు కలిగిన వాడు, ధనుస్సును చక్కగా ధరించి ఉన్నటువంటి వారు, సింహానికి ఎంత బలం ఉంటుందో అంత బలం కలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు మహావీరుడుగా శోభిస్తూ ఉన్నారు. వీళ్ళెవరయ్యా? వీళ్ళని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఆనందం కలుగుతూ ఉంది. ఇంకా వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, దేవ సమానులు అశ్వినుల తీరుగా రూపముగన్న వారలు ఈ యౌవనవంతులు ఆత్రితశులాదట నేలకు చేరిదంచు సంభావన చేతు వీరిగని పాత్రులు తేజముతోడ నితరంగావగనున్న సూర్య శశి కల్పులు వీరిని గూర్చి తెలుపుడి. ఇద్దరు ఎట్లా ఉన్నారంటే దేవ సమానులు, దేవతలతో సమానంగా ఉన్నారు. అశ్విని దేవతలు అని జంటగా ఇద్దరు ఉంటారు, దేవ వైద్యులు అంటారు. అశ్విని దేవతల వలె అందమైన రూపాన్ని కలిగి ఉన్నారు, యౌవనంతో ప్రకాశిస్తూ ఉన్నారు. దేవలోకం నుండి దేవతలు దివి నుంచి భూమికి అవతరించినారా అన్నట్లున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎంతో గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యుడు చంద్రుడు అన్నట్లుగా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు వీళ్ళు. వీళ్ళని గురించి తెలియజేయవయ్యా
అని జనక మహారాజు అడుగుతూ ఉన్నాడు విశ్వామిత్ర మహర్షిని. దోర్బలును ఖడ్గతూణీ రథారులు కాకపక్షధరులు ఘనులు వీరలు ఏ మహాత్ముసుతులో ఎరుగంగయపుడి అనగగాదిదుండుననియనిటులా. ఇంత గొప్పవాడు ఏ తండ్రి కన్నాడో కదా ఈ మహానుభావుల్ని, ఆ తండ్రి పేరు కూడా మాకు తెలియజేయండి, ఎవరి కుమారులు వీళ్ళు అని ఆ జనక మహారాజు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు సమాధానం చెబుతూ ఉన్నాడు ఆ విశ్వామిత్ర మహర్షి. దశరథ రాజనందనులు ధర్మ విదుల్ పితృభక్తితోడ నా వశమున నుండి ఆశ్రమ నివాసులునై క్రతు రక్షసల్పుచున్ నిశిచరించు రాక్షసుల నిర్గత జీవుల చేసినారు సద్యశులు విశాల చేరుచు అహల్యను గౌతముగాంచిరంతటం. వీళ్ళ గురించి అడిగారు కదా, చెబుతూ ఉన్నాను వినవయ్యా జనక మహారాజా. దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించేటువంటి దశరథ మహారాజు యొక్క కుమారులయ్యా, ధర్మాన్ని చక్కగా తెలిసినటువంటి వారయ్యా, ప్రధానంగా పితృభక్తి పరాయణులు, తల్లికి తండ్రికి చక్కగా సేవ చేసేటువంటి వారయ్యా. వీళ్ళు నా యజ్ఞానికి ఆటంకం అయితే వీళ్ళని నేను తీసుకొస్తున్నాను. దశరథ మహారాజు పంపగా వచ్చిన తర్వాత సిద్ధాశ్రమంలో నేను చేసేటువంటి యజ్ఞానికి ఆటంకంగా ఉన్నటువంటి మారీచుడు సుబాహుడు అనేటువంటి రాక్షసులను సంహరించారు. మారీచుడిని దూరంగా పంపించాడు, సుబాహుని సంహరించాడు. ఆ మొత్తం మీద నా యజ్ఞ సంరక్షణ అనేటువంటిది చేసినారు వీళ్ళు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఇక్కడికి సమీపంలో విశాల నగరం ఉన్నది. ఆ విశాల నగర ప్రాంతంలో గౌతముని ఆశ్రమం ఉన్నది. ఆ గౌతముని ఆశ్రమంలో అహల్య అంతకుముందు ఒంటరిగా ఉండేది. ఇప్పుడు రామచంద్ర స్వామి వచ్చిన తర్వాత అహల్య యొక్క శాపం కూడా తొలగిపోగా గౌతమ మహర్షి కూడా వచ్చాడు. కాబట్టి గౌతమ మునిని అహల్యను ఇద్దరిని కూడా కలిపినటువంటి మహానుభావుడు ఈ రామచంద్రుడు అని చెబుతూ, అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆ విషయం చెబుతున్నాడు. అచ్చట నుండి వీరలు మహత్తర యజ్ఞము చూడగోరుచున్ మెచ్చుచు వచ్చి ఈ మిథిల పుణ్యతమంబలియంచు బల్క ఆ సచ్చరితుండు గాదిజుడు సంతసమందెనురాదు తోడుగా వచ్చిన గౌతమాత్మజుడు పల్కెను కౌశికుడు చీకులను. జనక మహారాజు దగ్గర పురోహితుడుగా శతానందుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. పురోహితులు రాళ్ళు వెళుతూ ఉంటే రాళ్ళతో పాటు పురోహితులు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఆ యజ్ఞవాటిక దగ్గరికి వచ్చినప్పుడు జనక మహారాజుతో పాటు శతానందుడు అనేటువంటి ఆయన కూడా పురోహితుడు కూడా వచ్చాడు. ఎవరు ఈ శతానందుడు అంటే గౌతమ మహర్షి అహల్య యొక్క కుమారుడు. కాబట్టి ఆయన కూడా వచ్చి వీడు చెబుతూ ఉన్నారు, గౌతమ మహర్షి అహల్య వీళ్ళు కలుసుకున్నారు అని చెబుతూ ఉంటే పరమానందమును పొందాడు. పరమానందం పొంది ఆహా ఎంతటి శుభవార్త చెప్పారు, మా తండ్రి గారు హిమాలయాలకు వెళ్ళిపోయినటువంటి తండ్రి గారు వచ్చారన్నమాట, మరి మా తల్లి గారిని కలుసుకున్నారన్నమాట అని చాలా సంతోషపడుతూ ఆ రాముణ్ణి చూచి, అయ్యా రామచంద్ర, నువ్వు చాలా ధన్యుడివి, నీవు చాలా గొప్పవాడివయ్యా, నీకంటే మరొక ధన్యాత్ముడు లేరు. కారణం ఏమిటి అంటే ఇదిగో ఈ విశ్వామిత్ర మహర్షి, మహర్షి అంటున్నాం బ్రహ్మర్షి, విశ్వామిత్ర బ్రహ్మర్షికి నీవు శిష్యుడవయ్యావు. విశ్వామిత్ర మహర్షి నిన్ను రక్షిస్తూ ఉన్నాడు కదా. శతానందుడు అడిగాడు, నా తల్లి తండ్రి కలుసుకున్నారా? చాలా సంతోషము. అయితే ఓ రామచంద్ర, నీవు చాలా గొప్పవాడివి, చాలా ధన్యుడివి, నీ జన్మ యథార్థమైనట్లయ్యా. ఎందుకు అంటే ఇదిగో ఈ విశ్వామిత్ర మహర్షికి నీవు శిష్యుడవైనావు కదా. అని శతానందుడడుగ మునీటులనే నాదు కర్తవ్యమును చేసినాడు
మహర్షి ఇంత గొప్పవాడు అనగానే ఆయన గర్వాన్ని పొందలేదు, నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను అని మాత్రమే చెప్పాడు. అలాంటి ఆ సందర్భంలో రామచంద్ర స్వామి, లక్ష్మణుడు, ఇతర మునులు, జనక మహారాజు అందరూ అక్కడ ఉండగా శతానంద మహర్షి ఏం చేశాడంటే రామచంద్రునికి, నాయన నీకు నీ గురువైనటువంటి విశ్వామిత్రుడి గురించి పూర్తిగా తెలియదేమో, ఆయన బ్రహ్మర్షి ఎట్లా అయ్యాడు అనేటువంటి విషయాన్ని నేను చెబుతాను, శ్రద్ధగా వినవయ్యా అని రాముడికి చెబుతూ ఉంటే రామునితో పాటు లక్ష్మణుడు, ఇతర మునులు, అక్కడ వచ్చినటువంటి జనక మహారాజు కూడా ఆ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనేటువంటి ఆ స్థానాన్ని ఎట్లా పొందినాడు అనేటువంటి విషయాన్ని చక్కగా శ్రద్ధగా ఆలకించసాగినాడు. శతానందుడు పురోహితుడుగా ఉన్నటువంటి ఆయన చక్కగా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎట్లా అయ్యాడు అనేటువంటి విషయము. విశ్వామిత్రుడు మొట్టమొదట రాజుగా ఉండి చక్కగా ప్రజలను తన బిడ్డల వలె పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు రాజులు అప్పుడప్పుడు కూడా తాము అలా యాత్రకి వెళుతూ ఉంటారు, జైత్ర యాత్రలకు వెళుతూ ఉంటారు, ఇతర ప్రదేశాలకు వెళుతూ ఉంటారు, వేటకు వెళుతూ ఉంటారు. అలా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఆ సందర్భంలో అట్లా భూమి మీద ఉన్నటువంటి ఆశ్రమాలు, మునులను దర్శించుకోవడం, ఇలాగా వాళ్ళందరినీ కూడా దర్శించుకోవడం అనేటువంటి నెపంతో అలా వెళుతూ ఉన్న సందర్భంలో ఒకానొక సమయంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి ఈ విశ్వామిత్రుడు అనేటువంటి రాజు వెళ్ళినాడు. విశ్వామిత్రుడు వెళ్ళినాడు అంటే ఒక విశ్వామిత్రుడే కాదు, విశ్వామిత్రులతో పాటు అతని యొక్క పరివారం, మంత్రులు, పురోహితులు, సైన్యము అంతా కూడా వెళ్ళిందన్నమాట. వెళ్ళిన తర్వాత వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత మేము బయలుదేరుతామని ఆ విశ్వామిత్ర మహర్షి అంటే, అప్పుడు వశిష్ఠ మహర్షి ఏమన్నాడు, వచ్చారు కదా ఉండండి, చక్కగా భోజనం చేసి వెళ్ళండి, మీకు అందరికీ కూడా షోడశోపేతమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తాను అంటే ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. ఈ ఆశ్రమం కదా, అటవీ ప్రాంతం కదా, ఇక్కడ ఇంతమందికి అంటే పరివారం చాలా ఉంది, సైన్యం కూడా ఉంది, ఇంతమందికి కూడా ఆహార పదార్థాలు అన్ని విధాలా కూడా సమకూర్చుతాను షోడశోపేతంగా అంటూ ఉన్నాడే. ఆశ్చర్యపోయాడు. సరే అని అన్నాడు. వెంటనే ఆ వశిష్ఠ మహర్షి తన దగ్గర కామధేను ఉన్నది, ఆ కామధేను ఆహ్వానించి, నీవు ఇప్పుడు మనకు అతిథులుగా ఎంతో మంది వచ్చారు కదా, వాళ్ళందరికీ కూడా రుచికరమైనటువంటి ఆహార పదార్థములన్నింటినీ కూడా సిద్ధం చేయవలసినది అని విన్నవించాడు. మరి వశిష్ఠ మహర్షి యొక్క మాటను శిరసా వహించి ఆజ్ఞగా భావించినటువంటి ఆ కామధేను అనేక విధములైనటువంటి భోజన పదార్థములన్నింటినీ కూడా షడ్రసోపేతం అంటారు. ఆ విధంగా ఎవరికి ఏది ఇష్టమో అటువంటి పదార్థములన్నీ కూడా మరి ఒక క్షణ మాత్రంలోనే సంకల్పంతోనే అన్ని సిద్ధం చేసి అక్కడ ఏర్పాటు చేస్తే ఆ విశ్వామిత్రుడు వారితో వచ్చినటువంటి పరివారం అంతా కూడా చక్కగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత విశ్వామిత్రునికి ఒక ఆలోచన కలిగింది. ఈ ఆవు సాధారణమైనటువంటిది కాదు, ఇది ఒక గోరత్నం లాంటిది, గోరత్నం కదా, మరి విశిష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా రాజు దగ్గరే ఉంటే బాగుంటుంది, అందువలన ఈ కామధేనుని నేను తీసుకుంటే బాగుంటుంది అని, అయ్యా వశిష్ఠ మహర్షి నీకు కావాలంటే ధనం ఇస్తాను, బంగారం ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, ఆవులు కూడా కొన్ని లక్షల ఆవులు ఇస్తాను, నాకు ఈ ఆవుని ఇచ్చేయని అడిగాడు. అడిగితే అట్లా కాదు, ఈ ఆవు మేము చేసేటువంటి యజ్ఞములకు అన్నిటికీ కూడా అన్ని విధాల వస్తువులను సమకూర్చేటువంటిది కామధేనువు, దివ్యమైనటువంటిది, ఇది ఇవ్వడానికి వీలు పడదు అని అంటే, రాజులు కొంత గర్వంతో కూడా ఉంటారు కాబట్టి మేమే గొప్పవాళ్ళం, మా బలమే గొప్పది, మా అధికారమే గొప్పది అని అనుకుంటూ ఉంటారు కాబట్టి నేను ఇవ్వను అంటే ఆ విశ్వామిత్రుడు అనేటువంటి ఆ రాజు, మొట్టమొదటి రాజుగా ఉన్నాడు క్షత్రియుడు, ఆ కామధేనువును దానికి ఉన్నటువంటి దారితో పాటుగా అలా పట్టి ఈడ్చుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు.
అలాంటి సమయంలో ఆ కామధేను ఎంతగానో బాధపడింది. అయ్యో ఏమిటిది, ఈ విధంగా తీసుకొని వెళుతూ ఉన్నాడు, మరి వశిష్ఠుడు కూడా గమ్ముగా ఉన్నాడే, మరి వశిష్ఠునికి నేను ఎప్పుడన్నా అపకారం చేశానా, ఇబ్బంది కలిగించానా, గమ్ముగా ఉన్నాడు అనుకుంటూ అలాక్కొని వెళ్ళిపోతూ ఉన్నటువంటి విశ్వామిత్రుడి దగ్గర నుంచి ఒకసారి విడిరించి వెనక్కి వచ్చి వశిష్ఠ మహర్షి దగ్గరికి చేరి, అయ్యా మహర్షి, బ్రహ్మర్షి ఏమిటిది ఊరకున్నారు, బ్రహ్మ తేజస్సు, బ్రహ్మ బలం అనేటువంటిది గొప్పది కదా, క్షత్రియ బలం కంటే కూడా బ్రహ్మబలం గొప్పది కదా, ఎందుకు ఊరుకున్నావు అంటే, అయితే నేను ఆ విశ్వామిత్రుని జయించేదానికి తగినటువంటి మీరు అనుమతిస్తే నేను ఆ ఏర్పాటు చేసుకుంటానంటే, అట్లే ఆ కామధేను ఒక ఆజ్ఞ ఇచ్చాడు వశిష్ఠ మహర్షి, నీవు సైన్యాన్ని సృష్టించు, సైన్యాన్ని సృష్టించి ఆ విశ్వామిత్రుని ఓడించు అంటే, ఆ కామధేనువు వెనువెంటనే ఏదైనా సరే అనుకున్న క్షణంలోనే అన్నింటినీ సృష్టించగలిగినటువంటి కామధేను అంటే పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు తిరిగేటప్పుడు ఉద్భవించినటువంటి అనేక విలువైనటువంటి మహిమ కలిగినటువంటి వస్తువుల్లో ఆ కామధేను ఒకటి. కాబట్టి ఎంతో మంది సైన్యాన్ని సృష్టిస్తే ఆ సైన్యం వెళ్ళి విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని ఓడించడం అనేది జరుగుతుంది. విశ్వామిత్రుడు మళ్ళీ వచ్చి వశిష్ఠ మహర్షితో యుద్ధం చేసేదానికి సిద్ధం అవుతాడు. అస్త్రములు శస్త్రములు అన్ని తీసుకొని ఆ అస్త్రములు శస్త్రములు అన్ని కూడా వశిష్ఠ మహర్షి యొక్క బ్రహ్మదండం ఏదైతే ఉందో ఆ బ్రహ్మదండాన్ని అలా చూడగానే అవన్నీ అందులో లీనమైపోయాయి. అప్పుడు అనుకున్నాడు విశ్వామిత్రుడు, క్షత్రియ బలం అనేటువంటిది తక్కువైపోయింది, అల్పమైపోయింది, బ్రహ్మతేజస్సు అనేటువంటిది ఆ బ్రహ్మ బలం అనేటువంటిది గొప్పగా ఉంది. కాబట్టి నేనేం చేయాలి అంటే ఆ బ్రహ్మ బలాన్ని సంపాదించేదానికి సిద్ధం కావాలి అని అనుకున్నాడు. మొత్తం మీద తపస్సు చేశాడు. తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి కొత్తగా మళ్ళీ కొన్ని ఆయుధాలని, కొన్ని శస్త్రములను, అస్త్రములను సంపాదించి మళ్ళీ వచ్చాడు వశిష్ఠుని మీదకి యుద్ధం చేసేదానికి. అయితే ఆ ఆయుధాలన్నీ కూడా ఆ బ్రహ్మదండంలో లీనమైపోయాయి. మరి ఇక చేసేది లేక విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, నేను కూడా వశిష్ఠ మహర్షి వలె బ్రహ్మర్షిని కావాలి అనేటువంటి ఒక సంకల్పం చేశాడు. ఆ సంకల్పం కారణంగా తపస్సు చేయడానికి వెళ్ళాడు. మనకు భగీరథుడు ఏ విధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా తన ప్రయత్నం అనేటువంటిది మానుకోకుండా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడో, అలాగే విశ్వామిత్ర మహర్షికి కూడా అనేక విధములైనటువంటి ఆటంకాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. అయినా కూడా తన బ్రహ్మర్షి అనేటువంటి పదవిని సాధించాడు విశ్వామిత్ర మహర్షి. ఏ విధంగా సాధించాడు అంటే, మొట్టమొదట దక్షిణ దిశగా వెళ్ళి తపస్సు చేయడం అనేటువంటిది ప్రారంభించాడు. ఎంతో కాలము తపస్సు చేసిన తర్వాత మరి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, అయ్యా నీవు ఇంతవరకు రాజుగా ఉండినావు కదా, ఇంతకాలం తపస్సు చేశావు కాబట్టి నీవు రాజర్షివి అవుతావు అని భావించారు. నేను బ్రహ్మర్షిని కావాలనుకుంటే రాజర్షి అని వర్ణించేదే ఇదేంటి అని మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. మళ్ళీ తపస్సు చేస్తే ఆ తపస్సునకు కొన్ని ఆటంకములు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఏమిటి ఆ ఆటంకములు అంటే, త్రిశంకుడు అనేటువంటి రాజు, ఇక్ష్వాకు వంశపు రాజే ఆయన ఏం చేశాడు అంటే, నేను శరీరంతోటే స్వర్గానికి వెళ్ళాలి అనే ఒక కోరిక కలిగింది ఆయనకి. అందువలన శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, నన్ను పంపించండి అని వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి అడిగాడు. అట్లా వెళ్ళడానికి వీల్లేదు, శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేటువంటిది తగినటువంటిది కాదు అని చెప్పడం జరిగింది. అందువలన విశ్వామిత్రుడు ఆ వశిష్ఠ మహర్షి ఆ త్రిశంకుడు అనేటువంటి రాజు వశిష్ఠుని అడిగితే, వశిష్ఠుడు శరీరంతో పాటుగా స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. మరి ఏం చేస్తాడంటే, ఈ వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు ఉంటే ఆ కుమారుడు దగ్గరికి వెళ్తాడు త్రిశంకు. మీ తండ్రి గారు కాదన్నారు, మీరైనా పంపించండి శరీరంతో నన్ను స్వర్గానికి అంటే, అప్పుడు తండ్రి గారి మాట యథార్థము, అట్లా పంపే అవకాశం లేదు అని చెప్పడం జరుగుతుంది. సరే, మొత్తం మీద విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి, అయ్యా విశ్వామిత్ర మహర్షి, నీవు నన్ను శరీరంతో స్వర్గానికి పంపించాలి అంటే, ఓహో తప్పకుండా నీవు నన్ను శరణు పెట్టినావు కాబట్టి నీ కోరిక నేను నెరవేరుస్తాను అని, ఒక యజ్ఞం చేస్తాను అని అనుకున్నాడు.
యజ్ఞం చేసేదానికి మరి ఋత్విక్కులు కావాలి. ఋత్విక్కులను అందరినీ కూడా పిలిపించాడు. పిలిపించినంత వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా బలవంతంగా, అంటే ఎక్కడ విశ్వామిత్రుడు మళ్ళీ కోపడతాడో అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ యజ్ఞం అనేటువంటిది మొదలైంది. ఎప్పుడూ కూడా శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేటువంటిది ఎక్కడా జరగలేదు. కానీ ఈ విధంగా ఈ త్రిశంకు అనేటువంటి వాడు అడిగాడు కాబట్టి ఆ విధంగా యజ్ఞం చేయడం జరిగింది. మామూలుగా యజ్ఞం చేస్తే యజ్ఞ భాగములను తీసుకోవడానికి కోసంగా దేవతలు వస్తారు. ఇప్పుడు యజ్ఞ భాగములను తీసుకోవడానికి దేవతలు ఎవరు రాలేదు. రాకపోతే యజ్ఞం అనేటువంటిది పరిపూర్ణం కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే విశ్వామిత్రుడు, నేనే నా తపఫలం కారణంగా నిన్ను స్వర్గానికి పంపిస్తాను అంటూ ఇదిగో వెళ్ళు అని తన యొక్క తపఫలాన్ని ధారపోస్తే అప్పుడు ఆయన అలాగా స్వర్గలోకానికి వెళితే దేవేంద్రుడు నీవు రావడానికి వీల్లేదని అక్కడి నుంచి దోషిస్తాడు. దోషేస్తే తలకిందులుగా మళ్ళీ కింద పడుతూ, అయ్యా విశ్వామిత్ర ఏమిటి ఇట్లా జరిగింది, నేను పడిపోతూ ఉన్నానంటే తన తపఫలంతో విశ్వామిత్రుడు అక్కడే నీవు ఆగు, అక్కడే ఒక స్వర్గాన్ని నేను నిర్మిస్తాను అంటూ అక్కడే ఒక స్వర్గాన్ని కొత్తగా ఇంద్రుడిని అట్లా నిర్మించేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా ఏమిటి అంటే విశ్వామిత్రుడు తాను చేసేటువంటి తపస్సు యొక్క ఫలితం క్రమంగా తగ్గిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఆటంకం ఇది. కాబట్టి తర్వాత ఏం చేశాడు, మళ్ళీ దక్షిణ దిక్కు వదిలి పడమర దిక్కు వెళ్ళి తపస్సు ప్రారంభం చేశాడు. పడమర దిక్కు వెళ్ళి తపస్సు ప్రారంభం చేస్తే అక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఒక ఆటంకం ఏర్పడింది. ఏమిటంటే అంబరీషుడు అనేటువంటి ఒక మహారాజు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు, అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నాడు. అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే అశ్వము అనేటువంటిది అపహరింపబడింది. అపహరింపబడితే ఋత్విక్కులు ఏమన్నారంటే అశ్వానికి బదులుగా ఒక మానవుడైనా తీసుకొని రండి, అప్పుడు యజ్ఞం పూర్తి చేస్తాము, అశ్వమేధం నరమేధం అనేటువంటిది చేస్తాము, డబ్బు ఇచ్చి కొనుక్కోండి మానవుడిని అంటే సరేనని ఆ అంబరీషుడు అనేటువంటి రాజు ధనం బాగా తీసుకొని బయలుదేరినటువంటి వాడే ఎక్కడైనా ఎవరైనా ఒక మంచి కుర్రాన్ని ఇస్తాడేమో యజ్ఞం కోసంగా అని పెరుగుతూ ఉంటే రుచీకుడు అనేటువంటి ఆయన దగ్గర చేరుకున్నాడు. రుచీకుడు సత్యవతి. మరి ఆ రుచీకుడికి ముగ్గురు కుమారుల్లో ఒకరిని ఇవ్వండి అని అడిగితే అప్పుడు పెద్ద కుమారుడు నాకు ఇష్టము నేను ఇవ్వను అని తండ్రి అన్నాడు. చిన్న కుమారుడు నేను ఇవ్వను అని తల్లి అన్నది. మధ్యమ కుమారుడు వీళ్ళిద్దరూ నన్ను కోరుకోలేదు కదా, నేను నీతో వస్తానయ్యా విశ్వామిత్ర, నేను నీతో వస్తానయ్యా అంబరీష మహారాజా అని బయలుదేరాడు. బయలుదేరి అలా ఆ యజ్ఞం చేసే ప్రాంతానికి చేరుకునే మధ్యలోనే పుష్కరము అనేటువంటి ప్రదేశం చేరుకుంటే ఆ పుష్కరము అనే ప్రదేశంలోనే విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు. విశ్వామిత్రుడు ఈ సునశ్శేఖుడు మధ్యమ కుమారుడి పేరు సునశ్శేఖుడు. ఆ సునశ్శేఖుడు అనేటువంటి వాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మామగారు అంటే బంధుత్వం అన్నమాట, నాన్నగారు అంటే విశ్వామిత్రుని యొక్క చెల్లెలే సత్యవతిని రుచీకుడు వివాహం చేసుకున్నాడు. రుచీకుడు సత్యవతి యొక్క కుమారుడే సునశ్శేఖుడు. కాబట్టి మామగారికి నమస్కరించి నన్ను కాపాడు అంటే అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆయనకు కొన్ని స్తోత్రములను ఉపదేశం చేసి ఈ స్తోత్రములను నీవు అక్కడ యజ్ఞం చేసే దగ్గర నిన్ను బంధించి ఉంటాడు, ఈ స్తోత్రములను చేసినట్లయితే ఇంద్రుడు సంతోషిస్తాడు, యజ్ఞ ఫలితం ఇస్తాడు, నీ ప్రాణాలు మిగులుతాయి అని చెప్పడంతో ఆ విధంగా ఆ సునశ్శేఖుడు అలా అంబరీష మహారాజుతో వెళ్ళడము, ఆ యజ్ఞం దగ్గర ఆ స్తోత్రములను చేయడము, ఇంద్రుడు సంతోషించి వాళ్ళకు యజ్ఞం ఫలితం ఇవ్వడం అనేటువంటిది. ఆ తర్వాత సునశ్శేఖుడు తన ప్రాణములతో బయటపడము. ఆ ప్రాణంతో బయటపడిన తర్వాత విశ్వామిత్రుని యొక్క గోత్రం నాది, ఇక నా తల్లిదండ్రులు నేను మర్చిపోతాను, నాకు ప్రాణం ఇచ్చినటువంటి వాళ్ళ ప్రాణం నిలిపింది విశ్వామిత్రుడు కదా అని ఆ విశ్వామిత్రుని యొక్క గోత్రాన్ని తాను ధరించినాడు అని అక్కడ. కాబట్టి మొత్తం మీద రెండవసారి కూడా ఆటంకం అనేటువంటిది ఏర్పడింది. తర్వాత మళ్ళీ దక్షిణ దిక్కు నుంచి పడమర దిక్కు నుంచి మళ్ళీ ఉత్తర దిక్కు వెళ్ళి తపస్సు ప్రారంభం చేస్తాడు విశ్వామిత్రుడు. అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటే మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీవు ఋషివైనావు అన్నాడు. కార్య ఋషి కంటే ఋషి అనేటువంటి పదవి ఇంకా గొప్పది.
ఋషి దానితో కూడా తృప్తి చెందకుండా తాను అనుకుంది బ్రహ్మర్షి కావాలనేటువంటి ఉద్దేశం కాబట్టి మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే దేవేంద్రుడు వరకుంటాడా? దేవేంద్రుడు అప్పుడు మేనకను పంపించాడు. మేనకను పంపిస్తే ఆమె యొక్క అందచందాలకు లోనై ఒక 10 సంవత్సరాల పాటు కాలక్షేపం చేశాడు. మనకు వేరే సందర్భంలో మేనక మరి శకుంతల జన్మిస్తుంది అనేటువంటిది మనకు వేరే సందర్భంలో మనకు కథ ఉంది. కాబట్టి ఆ 10 సంవత్సరాల పాటు మేనకతో కాలక్షేపం చేశాడు. ఆ తరువాత అయ్యో నేను నా తపస్సు ఏమిటి, నేను అనుకున్న లక్ష్యం ఏమిటి, ఈ విధంగా నా తపఫలమంతా కూడా ఒకసారి సునశ్చేపుని కోసము, ఒకసారి త్రిశంకువు కోసము, ఇప్పుడు నీటితో కాలక్షేపం చేస్తూ ఇలా తపస్సు అంతా వ్యర్థమైపోతుంది కదా అని అనుకుంటూ బాధపడుతూ మళ్ళీ ఆమెను కూడా వదిలివేసి మళ్ళీ తపస్సు ప్రారంభం చేశాడు. మళ్ళీ తపస్సు ప్రారంభం చేస్తే కొంతకాలానికి అక్కడికి రంభ వస్తుంది. రంభ వస్తే ఇంద్రుడు పంపగా రంభ వస్తే ఆ రంభని సెలవైపోవుదుగాక అని శపిస్తాడు అన్నమాట. ఆ విధంగా శాపం కూడా ఉన్న తన యొక్క తప ఫలం మళ్ళీ కొంత తగ్గిపోయింది. అయ్యో అని అనుకుంటూ మళ్ళీ తపస్సును ప్రారంభం చేస్తాడు. మళ్ళీ తపస్సును ప్రారంభం చేస్తే ఆయన దగ్గరకు అతిథిగా ఇంద్రుడు వస్తాడు. ఆయన భోజనం చేసేటప్పుడు అతిథిగా వచ్చి నాకు భోజనం పెట్టమంటే ఆయన తాను భోజనం చేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పదార్థములన్నింటినీ కూడా ఇంద్రునికి ఇచ్చేయడం జరుగుతుంది. మరి కోపము అనేటువంటిది పూర్తిగా మర్చిపోయినటువంటి వాడై, ఇంద్రియములన్నింటినీ జయించినటువంటి వాడై మరి తపస్సు గొప్పగా చేస్తూ ఉంటే అప్పుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. అయ్యా నీవు బ్రహ్మర్షివి అయినావు అని చెబితే అప్పుడు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి కూడా వచ్చి నన్ను బ్రహ్మర్షి అని అన్నట్లయితే నాకు సంతృప్తికరంగా ఉంటుంది అంటే, అలాగేనని దేవతలందరూ కూడా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నీవు వచ్చి విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని పిలవాలి అంటే, అలాగేనని ఆ బ్రహ్మర్షి అయినటువంటి ఆ వశిష్ఠ మహర్షి కూడా వచ్చి విశ్వామిత్రుని నీవు బ్రహ్మర్షి అయినావు అని పిలిస్తే ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి అన్ని ఆటంకాలు ఉన్నా చివరికి ఆ విధంగా కఠోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మర్షి పదవిని సాధించినాడు. అంత గొప్పవాడయ్యా రామచంద్ర, నీ యొక్క గురువు అనేటువంటి విషయాన్ని ఆ విధంగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అట్లా తెలిసిన తరువాత చెప్పిన తరువాత విశ్వామిత్రుని కథనంతా కూడా చెప్పిన తర్వాత సంతోషంగా విన్నాడు రాముడు, లక్ష్మణుడు, జనక మహారాజు కూడా విన్నాడు, పరమానందము పొందినారు. తర్వాత పొద్దుపోయింది కాబట్టి జనక మహారాజు వెళ్ళిపోయి మళ్ళీ వస్తానని అనడం జరిగింది. తర్వాత మరునాడు ఇక యజ్ఞం ఎట్లా చూశాడు కాబట్టి శివధనస్సును చూడాలి కాబట్టి ఆ శివధనస్సును చూసే దానికోసంగా రామ లక్ష్మణులు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆ శివధనస్సును అనేటువంటి దాన్ని తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. ఆ శివధనస్సు సాధారణమైనటువంటిది కాదు. మరి ఎంతో మంది సైనికులు దాన్ని అది ఒక పెద్ద పెట్టెలో, ఇనుప పెట్టెలో ఉన్నది. ఆ ఇనుప పెట్టె చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాలు ఉన్నటువంటి ఆ ఇనుప పెట్టెను నెట్టుకొని రావడానికి ఎన్నో వందల మంది సైనికులు దాన్ని నెట్టుకొని రావాలి. అంత గొప్ప భారంతో కూడినటువంటిది అది. తామాదాయతు మంజూషా ఆయసీం యత్ర తథనుః సురోపమంతే జనకం ఊచుః నృపతి మంత్రిణః. నృపతి అంటే జనక మహారాజు యొక్క మంత్రులందరూ కూడా మరి చక్కగా ఆలోచించినటువంటి వారై ఆ శివధనస్సు ఏ పెట్టెలో అయితే ఉందో ఆ పెట్టెను చక్కగా తీసుకొని వచ్చేదానికి భటులకు చెప్పడం జరిగింది. ఆ భటులు దాన్ని తీసుకొని వచ్చారు. ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభిః మిథిలాధిప రాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి. అయ్యా మీరు రాముడికి చూపించాలి అనుకున్నారు కదా శివధనుస్సు, ఇదిగో ఈ పెద్ద పెట్టెలో ఉన్నది, తీసుకొని వచ్చాము, మీరు రాముడికి దీన్ని చూపించవచ్చు అంటే జనక మహారాజు చెప్తూ ఉన్నాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం రాజభిశ్చ మహావీర్యైః అశక్తైః పూరితుం పురా.
ఉన్నాను, వినవయ్యా. దీన్ని ఎవరైతే ఎక్కువ పెడతారో అలాంటి వాళ్ళకి నా కుమార్తె అయినటువంటి సీతనిచ్చి వివాహం చేస్తాను నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అయితే ఎంతో మంది వచ్చారు, ఎవరు కూడా దీన్ని అలా ఎక్కువ పెట్టేదానికి ఏమిటి, దగ్గరకు వెళ్ళి దాన్ని పైకి ఎత్తేదానికి కూడా వీలైనటువంటి పరిస్థితి అనేటువంటిది వాళ్ళందరూ కూడా అలా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. నైత సురగణా సర్వే నాసురాన చ రాక్షసాః గంధర్వ యక్ష ప్రవరాః నకిన్నరమహోరగాః. దీన్ని ఎక్కుపెట్టేందుకోసంగా దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, యక్షులు వచ్చారు, అట్లా కిన్నరులు వచ్చారు, నాగలోకం నుండి కూడా కొంతమంది వచ్చారు. ఎవరు కూడా ఎక్కువ పెట్టలేకపోయారు. పగతిర్మానుషాణాంతు ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే ఇవా. కాబట్టి ఆ విధంగా ఇతరులు ఎవ్వరూ కూడా ఎక్కువ పెట్టలేనటువంటి దేవతలు మొదలైన వాళ్ళు కూడా ఎక్కువ పెట్టలేనటువంటి ఈ శివధనుస్సును మానవులు ఎక్కువ పెట్టగలరా అనేటువంటిది సందేహము. అయినా కూడా మీరు చూపించమన్నారు కాబట్టి దీన్ని చూపిస్తూ ఉన్నాను అంటూ లీలయాస ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్ మునేః పశ్యతాం సహస్రాణాం బహూనాం రఘునందన. విశ్వామిత్రుడు అదిగో ఉంది కదా ధనుస్సు, దానిని తీసుకో, ఎక్కువ పెట్టే ప్రయత్నం చెయ్యి అని చెప్తే గురువు యొక్క మాటను అనుసరించినటువంటి ఆయన చెప్పాడు. వత్స రామ ధను పశ్య. నాయనా రామ, అదిగో ధను ఉంది, చూడవయ్యా దాని సంగతి ఏంటో అని అంటే అలాగే వచ్చాడు. దాన్ని ఎవరు కూడా ఎక్కువడలేరు కదా, అటువంటి దాన్ని ఆయన అవలీలగా ఆ మధ్య భాగంలో పట్టుకున్నటువంటి వాడై తేలికగా దాన్ని పైకి ఎత్తాడు. లీలయాస ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్ మునేః. ఆ ధనుస్సు యొక్క మధ్య భాగాన్ని పట్టుకుని అలా పైకి తీశాడు ముని యొక్క మాటను అనుసరించి. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఎంతో మంది రాజులందరూ కూడా ఉన్నారు, యజ్ఞానికి వచ్చినటువంటి రాజులందరూ ఉన్నారు. ఆ రాజులందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారన్నమాట. మరి విల్లు ఎక్కువ పెట్టడం అంటే వీటిని చేతికి తీసుకోవాలి, తర్వాత దానికి నాటి ఉంటుంది, అల్లెత్రాడు ఉంటుంది, దారము. ఆ దారం వదులుగా ఉంటుంది, వదులుగా ఉండేటువంటి ఆ దారాన్ని ఆ పై భాగాన్ని అలా కొద్దిగా వంచి ఆ దారాన్ని అలా కట్టాలి. దారాన్ని కట్టిన తర్వాత అలా ఆ ధనుష్ కంకారం చేసేదానికి సిద్ధం అవుతారు. కాబట్టి ఆ దారాన్ని అలా లాగి వదలాలి. దీన్నంతా కూడా ఎక్కువ పెట్టడము అని మనం అనుకోవచ్చు. ఆ దారం కట్టడాన్ని ఎక్కువ పెట్టడం అనుకోవచ్చు. కాబట్టి చేతికి తీసుకున్నాడు, ఆ దారాన్ని దానికి కట్టాడు, ఆ ధనుష్ కంకారం చేసేదానికి సిద్ధం అవుతూ ఉన్నాడు. అలాంటి ఆ సమయంలో తద్భంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాః తస్య శబ్దో మహానాసి నిర్ఘాత సమనిస్వనః. అలా దారం కట్టిన తర్వాత ఆ నారిని ధనుష్ కంకారం చేసేందుకోసంగా అలా లాగుతూ ఉంటే మళ్ళీ తప్పనిసరిగా అది వంగుతుంది. ఆ వంగేటప్పుడు ఆ ధనుస్సు రెండు ముక్కలుగా విరిగిపోయింది. గొప్ప శబ్దం అనేటువంటిది, ఒక పిడుగుపాటు ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి శబ్దం అనేటువంటిది ఏర్పడింది. అంతేకాదు భూమి కంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః నిపేతుశ్చ సమాః సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ. ఆ విల్లు విరిగిన శబ్దానికి పిడుగుపడినంత శబ్దం వస్తే, అప్పుడు వజ్రాయుధం యొక్క శబ్దం లాంటి శబ్దం వస్తే ఆ శబ్దానికి భూమి కంపించింది, భూకంపం అనేటువంటిది వచ్చినట్లయింది. అలాగే పర్వతాలు కూడా బీటలు వారినంత పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అంతటి శబ్దం ఎప్పుడూ వినలేదు. కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళలో నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారు. ఎవరు మూర్ఛపోకుండా మిగిలింది అంటే రామచంద్రుడు, అట్లాగే లక్ష్మణుడు, అట్లాగే విశ్వామిత్ర మహర్షి,
అట్లాగే జనక మహారాజు, ఈ నలుగురు మాత్రం కూడా అట్లాగే మోక్ష అందకుండా ఉన్నారన్నమాట. ప్రత్యాశస్తే జనే తస్మిన్ రాజా విగత సాధ్వసః ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో ముని పుంగవం. చాలా సంతోషం అయిపోయింది ఈయనకి, ఎవరికి? జనక మహారాజుకి చాలా సంతోషం అయిపోయి ఏమంటూ ఉన్నాడంటే, భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మజః. ఓ ముని మహర్షి, దశరథుని కుమారుడైనటువంటి రాముని యొక్క పరాక్రమం అనేటువంటిది నేను ఇప్పుడు దర్శించగలిగినానయ్యా. అత్యద్భుతం అచింత్యం చ నతర్కితమిదం మయా. అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు, ఇంతకుముందు ఎప్పుడూ కూడా నేను ఊహించలేదయ్యా. ఈ విధంగా ఈ శివధనుస్సుని ఎక్కువ పెడతాడు అనేటువంటి విషయాన్ని నేను ఊహించలేదు అని అంటూ ఉన్నాడు ఆ జనక మహారాజు. జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుత సీతా భక్తారమాసాద్య రామం దశరథాత్మజం. దశరథుని కుమారుడైనటువంటి రాముణ్ణి మా అమ్మాయి అయినటువంటి సీత భర్తగా ఉంది. మా జనక వంశంలోనే కీర్తిని గొప్పగా సంపాదించి పెడుతుంది. మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్య శుల్కేతి కౌశిక సీతా ప్రాణైర్బహుమత దేయా రామాయ మే సుతా. నేను ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఏమిటా ప్రతిజ్ఞ? శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో అలాంటి వారికి మా అమ్మాయి నుంచి వివాహం చేస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాను. ఎందుకంటే సీతాదేవి సాధారణంగా అందరి వలె మరి ఒక తల్లి గర్భంలో ప్రత్యేకంగా జన్మించినటువంటిది కాదు కదా. నేను యజ్ఞం చేసేందుకు కోసంగా భూమిని దున్నుతూ ఉంటే ఆ దున్నేటువంటి ఆ నాగటి చారులో బిడ్డ నాకు దొరికింది. కాబట్టి ఆమె అయోనిజ, అందువలన ఆమెకు గొప్పవాడు భర్తగా కావాలి. అందువలన గొప్పవాడు అంటే ఇదిగో ఈ శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో అలాంటి వాళ్ళు గొప్పవాడు అనేటువంటి ఉద్దేశంతో మా అమ్మాయిని వీర్యశుల్క అంటే ఎవరైతే తన యొక్క పరాక్రమాన్ని చూపిస్తారో, గొప్పవాడు అని ప్రకటిస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే శివధనుస్సును ఎక్కువ పెట్టినటువంటి వాళ్ళకు మా అమ్మాయిని సీతను ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ ఇంతవరకు నెరవేరుతుంది అనేటువంటి ఆశ నాకు ఎక్కడా కూడా లేదు. చాలా సందర్భాల్లో ఏం జరిగిందంటే కొంతమంది రాజులందరూ వచ్చి ఆ శివధనుస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు, ఎత్తలేకపోయారు. వాళ్ళు కోప్పడ్డారు. ఏంటయ్యా పోటీ పెడితే సులభంగా ఉండే పోటీ పెట్టాలని ఇలాంటి పోటీ పెట్టాలి ఏమిటి అని వాళ్ళందరూ కూడా ఈ జనక మహారాజు యుద్ధానికి వచ్చారు. ఒక సంవత్సర కాలం పాటు ఆ మిథిలా నగరాన్ని చుట్టుముట్టారు. అప్పుడు ఈ జనక మహారాజు తపస్సు చేసి మరి భగవంతుని దేవతల యొక్క అనుగ్రహంతో అస్త్రములని సంపాదించి ఆ అస్త్రముల కారణంగా ఆ రాజులందరినీ కూడా పారిపోయేటట్టుగా చేయడం జరిగింది. అంత కథ నడిచింది. కాబట్టి సీతా మహాసాధ్వి ఆమె వీర్య శుల్క అంటే గొప్ప పరాక్రమం ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ సీతమ్మకు భర్త కాగలడు అనేటువంటి మాట నేను ప్రకటించి ఉన్నాను, ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. కాబట్టి సత్య ప్రతిజ్ఞా చ. ఇప్పుడు రామచంద్రుడు ఈ విధంగా వీరుని ఎక్కువ పెట్టినాడు కాబట్టి నా యొక్క ప్రతిజ్ఞ అనేటువంటిది నెరవేరింది అని నాకు సంపూర్ణమైనటువంటి సంతోషం అనేటువంటిది కలుగుతూ ఉంది. ఈ సీత ఇక రామునికి నేను ఈ సీతనిచ్చి వివాహం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాను. మరి వివాహము అంటే పెద్దలందరూ ఉండాలి కదా. పెద్దలందరూ ఉండాలంటే రామచంద్ర స్వామి యొక్క తల్లి తండ్రి వాళ్ళ పురోహితులు వాళ్ళ అయోధ్య నగరం నుంచి వాళ్ళందరూ రావాలి కదా. అయ్యా విశ్వామిత్ర మహర్షి, నీవు అనుమతించినట్లయితే ఇదిగో నా మంత్రులను కొంతమందిని, దూతలను కొంతమందిని అయోధ్య నగరానికి పంపిస్తాను. వాళ్ళు వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పి రామలక్ష్మణుడు క్షేమంగా ఉన్నారు, విశ్వామిత్ర మహర్షి యొక్క సంరక్షణలో ఉన్నారు, ఇదిగో ఈ విధంగా శివధనుర్భంగం అనేటువంటిది చేశారు, శివధనుస్సును ఎక్కుపెట్టారు అనేటువంటి విషయాన్నంతా కూడా చెప్పి ఆ దశరథ మహారాజును సపరివారంగా ఇక్కడికి తీసుకొని వచ్చేదానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఆ విశ్వామిత్ర మహర్షిని అనుమతి కోరాడు దశరథ మహారాజు. రాజానం ప్రస్వితైర్వాక్యైః ఆనయంతు పురం
తీసుకొచ్చేస్తారు. ఇక్కడి నుంచి పంపబడేటువంటి మంత్రులు కానీ దూతలు కానీ అక్కడికి వెళ్ళి జరిగినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేయుదురుగాక అని చెబుతూ ఉంటే మరి విశ్వామిత్ర మహర్షి కూడా ఆనందమే కదా. సీతారాముల కళ్యాణం అనేటువంటిది రాముడిని తీసుకొని వచ్చేటప్పుడే ఆయనకు అన్ని శ్రేయస్సులను నేను కలిగిస్తాను అనేటువంటి మాట చెప్పాడు దశరథ మహారాజు దగ్గర కూడా. కాబట్టి కళ్యాణం కంటే గొప్ప శ్రేయస్సు అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి కౌశికశ్చ తథేత్యాహ రాజా భాష్యమంత్రినః. కౌశికుడు అంటే కుశిక వంశంలో జన్మించినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి అలానే చెయ్యని జనక మహారాజుతో చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి జనక మహారాజుతో ఆ విధంగా చెబితే వాళ్ళందరూ కూడా బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? నేరుగా అయోధ్య నగరానికి మెల్లగా ప్రయాణమై వెళ్ళారు. అయోధ్య నగరానికి వెళ్ళిన తర్వాత దశరథ మహారాజుని చూశారు. ఆ దశరథ మహారాజును చూసి ఇక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ కూడా తెలియజెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా చెప్పిన తర్వాత దశరథ మహారాజు కూడా చాలా సంతోషించాడు. వచ్చినటువంటి అతిథులందరినీ చక్కగా గౌరవించాడు. వాళ్ళు చెప్పినటువంటి సమాచారం అంతా కూడా చక్కగా విన్నాడు. మరి సపరివారంగా వాళ్ళందరూ కూడా విచ్చేశారు ఈ మిథిలా నగరానికి. దశరథుడు అట్లాగే పురోహితులు, మంత్రులు, ఋత్విక్కులు వివాహములకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేదానికి కావలసినటువంటి ఆ మంత్రములన్నీ చక్కగా చెప్పగలిగినటువంటి వాళ్ళందరితో కూడా వచ్చారు. వచ్చిన తర్వాత చక్కగా వివాహ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభం కాబోతూ ఉన్నది. మరి వివాహం అంటే ప్రధానంగా వివాహంలో పాణిగ్రహణము అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశము. అయితే ఇక్కడ వీళ్ళు ఈ జనక మహారాజు మరొక నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఏమిటంటే తనకు ఊర్మిళ అనేటువంటి కుమార్తె ఉన్నది. ఆ ఊర్మిళ అనేటువంటి ఆమెను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అట్లాగే తన యొక్క సోదరుడు కుశధ్వరుడు అనేటువంటి రాజు, ఆ కుశధ్వరునికి 2 కుమార్తెలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి అనేటువంటి 2. వాళ్ళని కూడా క్రమంగా మరి ఈ భరతునికి అట్లాగే శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం చేయాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఈ అన్ని విషయాలను కూడా ఆ దూతల ద్వారా, మంత్రుల ద్వారా దశరథ మహారాజు తెలియజేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వివాహములకు ముందు చేయవలసినటువంటి నియమ నిష్టలు, గోదానము అటువంటివన్నీ కూడా చక్కగా నిర్వహింపబడ్డాయి. ఆ తర్వాత పెళ్లి మండపంలోనికి సీత బాలను తీసుకొని వచ్చారు. తతః సీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షం అగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా. అగ్ని సాక్షిగా వివాహం అని చెప్తారు కదండి. కాబట్టి అక్కడ వివాహ సమయంలో యజ్ఞం ఒకటి ప్రారంభం చేసి అగ్నిని వేల్చారు. అగ్నిని వేల్చిన తర్వాత సీతాదేవిని తీసుకొని వచ్చారు. ఎట్లా ఉంది? సర్వాభరణ భూషిత, సకల విధమైనటువంటి ఆభరణం చేత అలంకరింపబడినటువంటిగా ఉన్నది. సమక్షమగ్నే సంస్థాప్య, అగ్ని సాక్షిగా రామచంద్ర స్వామి అక్కడ ఉన్నాడు పెళ్లి కుమారుడుగా. మరి అక్కడ సీతమ్మ వారిని అక్కడ తీసుకొని వచ్చి ఆ రామచంద్ర స్వామికి ఎదురుగా ఉంచినారు. అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. కౌసల్యానందవర్ధనుడైనటువంటి రాముడితో జనక మహారాజు ఇలా చెబుతూ ఉన్నాడు. మనకు కౌసల్యానందవర్ధనుడు అనేటువంటిది ఇంతకుముందు కూడా ఉత్తిష్ట నరశార్ధూల, అక్కడ కూడా ఆ శ్లోకంలో కూడా విశ్వామిత్రుడు మొట్టమొదట రాముడిని తనతో తీసుకొని వెళ్ళి ఒక చోట నిద్రించిన తర్వాత నిద్ర లేపాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా కౌసల్యా సుప్రజారామ అని సంబోధన చేశారు. ఇక్కడ కూడా ఈ మాట చెప్తూ ఉన్నారు. ఆ కౌసల్యానందవర్ధనుడు అంటే
తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి ఆనందాన్ని పెంపొందించేటువంటి వాడైనటువంటి ఆ రాముడు, అటువంటి రాముడిని చూస్తూ జనక మహారాజు ఇలా అంటూ ఉన్నాడు, తన యొక్క అల్లునితో కన్యాదానం చేస్తూ ఉన్నారన్నమాట. ఇయం సీతా మమ సుతా సహధర్మచరితవా ప్రతీక్షచైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా. ఇయం సీతా, అయ్యా రామయ్య, ఇదిగో ఈమె సీత. మమ సుతా, నా కుమార్తె ఈమె. ఇప్పుడు సహధర్మచరితవా, తవ అంటే నీకు సహధర్మచారిణి అయ్యిందయ్యా, భార్యామణి అయ్యిందయ్యా. సహధర్మచారిణి అంటే నీవు చేసేటువంటి ప్రతి ఒక్క ధర్మ కార్యక్రమంలో కూడా తోడుగా ఉండి ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసేటువంటి మహాసాధ్వి సహధర్మచారిణి. మనం గమనిస్తాం కదా, మరి రామచంద్ర స్వామి సీతాదేవి అరణ్యాలకు వెళ్ళిన తరువాత కూడా అశ్వమేధయాగం చేయాలి అంటే బంగారు ప్రతిమతో సీతాదేవి యొక్క బొమ్మను ప్రక్కన కూర్చోబెట్టుకొని అశ్వమేధయాగం అనేటువంటిది చేశారు. కాబట్టి ఆ విధంగా ధర్మ కార్యక్రమాలు చేసేటప్పుడు తోటే ప్రక్కనే ఉండేటువంటి ఆమె ఇల్లాలు. కాబట్టి సహధర్మచరీతవ ప్రతీక్షచైనాం భద్రం తే, ఏనాం ప్రతీక్ష, ఇదిగో ఈమెను స్వీకరించు. భద్రం తే, నీకు అన్ని విధములైనటువంటి శుభములు కలుగుగాక. పాణిం గృహీష్వ పాణినా, ఇదిగో ఈ సీత చేతిని నీ చేతితో పరిగ్రహించవయ్యా. పాణిగ్రహణ మహోత్సవం అనేటువంటిది ఇప్పుడు నిర్వహింపబడుతూ ఉన్నది అని చెబుతూ, ఈ సీతమ్మ, నా కుమార్తె సీత ఎటువంటిది? పతివ్రత. ఇప్పుడు వివాహం అయింది కాబట్టి, నీవు పతి కాబట్టి ఎప్పుడూ కూడా నీ యొక్క మేలును కోరుకుంటూ ఉంటుంది, నీ యొక్క హితమును కోరుకుంటూ ఉంటుంది. నీ యొక్క హితమును కోరుకోవడమే వ్రతంగా కలిగినటువంటిది. అందువల్ల పతివ్రత. పతివ్రత మహాభాగా, గొప్ప ఐశ్వర్యంతో కూడినటువంటిది, గొప్ప గుణములతో కూడినటువంటిది. ఇవి ఇంకా ఎటువంటిది? ఛాయా ఇవ అనుగత సదా, సదా ఎల్లప్పుడూ కూడా నిన్ను అనుగత అనుసరిస్తూ ఉంటుంది. ఎట్లా అనుసరిస్తుంది? ఛాయా అంటే నీడ, నీడ వలె నిన్ను ఎప్పుడూ కూడా అనుసరిస్తూ ఉంటుందయ్యా. పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపత్రాజ మంత్రపూతం జలం తదా. ఈ మాటలని చెప్పి, ఇదిగో ఈమెను నీకు దానంగా ఇస్తూ ఉన్నానని చెప్పి దానం చేసేటువంటి సందర్భంలో ఎవరైనా సరే మంత్రపూతమైనటువంటి జలములను అట్లా ధారగా వదలడం జరుగుతుంది. రాముడు కూడా ఆ 3 అడుగుల నేలను తీసుకునేటప్పుడు కూడా బలిచక్రవర్తి దానం చేస్తూ జలమును ధారగా పోయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కన్యాదానం అనేటువంటి ఘట్టం జరుగుతుంది. కాబట్టి జనక మహారాజు అలా నీరు ధారగా వదులుతూ ఉన్నటువంటి వాడై కన్యాదానం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాడు. అంత మాత్రమేనా? అక్కడ ఒక పెళ్లి కాదు కదండి, 4 పెళ్లి జరుగుతూ ఉంది. కాబట్టి లక్ష్మణాగచ్చ భద్రం తే, ఓ లక్ష్మణ కుమార రావయ్య, నీకు భద్రము శుభము కలుగుగాక. ఊర్మిళాంత్యతాం మయా, ఇదిగో నీకోసంగా, నీకు దానం చేసేదానికోసంగా, నీకు నీకు సహధర్మచారిణిగా ఉండేందుకోసంగా ఇదిగో ఊర్మిళ ఇక్కడ ఉన్నదయ్యా. ప్రతీక్ష పాణిం గృహీష్వ, ఈమెను స్వీకరించు, ఈమె చేతిని పరిగ్రహించు. మాహో కాల విపర్యయ, ఆలస్యం అనేటువంటిది లేకుండా ఇది ముహూర్తం, గొప్ప ముహూర్తం కాబట్టి ఈ పాణిగ్రహణ మహోత్సవాన్ని నీవు చేయవయ్యా అని లక్ష్మణునికి దగ్గరకు పిలిచాడు. ఆ లక్ష్మణునికి తన కుమార్తె అయినటువంటి ఊర్మిళను కన్యాదానంగా సమర్పించాడు. అంతేకాకుండా కుశధ్వజుడు అనేటువంటి తన సోదరుని యొక్క కుమార్తె 2 ఉన్నారు, మాండవి శృతకీర్తి. తమేవ ముక్త్వా జనకో
భరతం చాభ్యభాషత. నలుగురు వరుసగా ఉన్నారు, భరతుడు కూడా అక్కడే ఉన్నాడు. భరతుని చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు జనకుడు. గృహాణ పాణిం మాండవ్యా. ఇదిగో ఇక్కడ మాండవి ఉన్నది, రాజకుమారి ఉన్నది, నా సోదరుని యొక్క కుమార్తె ఉన్నది. పాణినా రఘునందన గృహాణ పాణిం. ఈమె యొక్క చేతిని నీ చేతితో పరిగ్రహించవయ్యా, పాణిగ్రహణ మహోత్సవ ఘట్టం అనేటువంటిది అని ఆ మాండవిని భరతునికి కన్యాదానంగా ఇచ్చాడు. అట్లాగే శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీత్ జనకేశ్వరః. జనక మహారాజు ఆ శత్రుఘ్నుని కూడా దగ్గరకు పిలిచి ఆయనతో కూడా ఏం చెప్తున్నాడు? శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహీష్వ పాణినా. ఇదిగో శృతకీర్తి, ఈమె నీకోసంగా మరి వివాహం కోసంగా ఇదిగో మా తమ్ముని యొక్క కుమార్తె, కుశధ్వజుని యొక్క కుమార్తె, ఈమె పాణిని నీ పాణితో స్వీకరించవయ్యా, పాణిగ్రహణం అనేటువంటిది చేయవయ్యా అని ఆ విధంగా నలుగురికి కూడా వివాహం అనేటువంటిది, కన్యాదాన మహోత్సవం అనేటువంటిది జరిగింది. మరి రంగరంగ వైభవంగా ఆ సీతారాముల కళ్యాణం అనేటువంటిది గొప్పగా నిర్వహింపబడింది. మరి కళ్యాణం అయిన తరువాత మరి అక్కడి నుంచి మిథిలా నగరం నుంచి వీళ్ళు క్రమంగా అయోధ్య నగరానికి బయలుదేరవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ విధంగా అయోధ్య నగరానికి బయలుదేరాలి. కాబట్టి అంతా సిద్ధమయ్యారు. పెళ్లి కుమారులు నలుగురు, పెళ్లి కుమార్తెలు నలుగురు, పరివారము అంతా కూడా ఆ జనక మహారాజు యొక్క మిథిలా నగరం నుంచి అలా బయలుదేరుతూ ఉంటే కొంత దూరం వెళ్ళగానే అపశకునాలు కొన్ని కనపడ్డాయి. ఈ దశరథ మహారాజు భయపడ్డాడు. ఏమిటి అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి అని ప్రక్కనే ఉన్నటువంటి వశిష్ఠ మహర్షిని, అయ్యా వీటి యొక్క అర్థం ఏంటో చెప్పండి అంటే, ఈ అపశకునాల యొక్క అర్థం ఏమిటి అంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, ఇబ్బంది మళ్ళీ కూడా శుభ పరిణామాన్ని కలిగిస్తుంది అని, అంటే పక్షులు ఇంకో అడ్డంగా వెళ్ళడం అటువంటి అపశకునాలన్నీ కూడా కనిపించాయి అన్నమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి తెలియజేశాడు ఆ విధంగా. మరి ఏం జరిగింది అంటే గొప్పగా మరి శబ్దం అనేటువంటిది ఏర్పడింది. దూరం నుంచి ఒక దివ్యమైనటువంటి అంటే దివ్యమైన మహానుభావుడు అనేటువంటిది కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది. దూరం నుంచి మాత్రం మొట్టమొదట ఎంతో గొప్ప కాంతి, తేజస్సు అనేటువంటిది కనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన ఒక వ్యక్తి అని, ఇంకా ముందుకు వెళితే ఆయన చేతిలో గండ్రగొడ్డలి ఉన్నది. పరశురాముడు అనేటువంటి ఆ మహానుభావుడు దగ్గరికి వచ్చాడు. పరశురాముడు వచ్చి, ఏమిటి ఇక్కడ ఎవరో శివధనస్సును విరిచారట, నా యొక్క ఆరాధ్యదయమైనటువంటి శివుడు ఆ శివుని ధనుస్సును విరిచారట, అందులో నా పేరే పెట్టుకున్నారట. పరశురాముడు కదా, రాముడు కదా, నా పేరే పెట్టుకొని నేను ఆరాధించేటువంటి శివుని యొక్క ధనుస్సును విరిచినారట. ఎవరు, వాళ్ళ యొక్క ప్రతాపం ఏంటో చూస్తాను. ఇదిగో నా చేతిలో వైష్ణవ ధనుస్సు ఉన్నది. మరి శివ ధనుస్సును ఎక్కువ పెట్టడం కాదు, ఈ వైష్ణవ ధనుస్సును ఎక్కువ పెట్టగలిగినట్లయితే నేను ఒప్పుకుంటాను అతడు పరాక్రమవంతుడు అనేటువంటి విషయాన్ని. ఎవరు రాముడు, ఎవరు రాముడు అంటూ అక్కడికి వస్తే దశరథుడు భయపడిపోతూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియక, అయ్యా ఇదిగో అర్థం, ఇదిగో పాఠ్యం అని అడిగిపోతే చేసేదానికి సిద్ధం అవుతూ ఉన్నాడు. అలాంటి ఆ సందర్భంలో రామచంద్ర స్వామి ఆయన ఎంతటి పరాక్రమం కలిగిన వాడు అనేటువంటి మనకందరికీ తెలుసు. కాబట్టి అవలీలగా శివధనుస్సునే ఎక్కుపెట్టినటువంటి మహానుభావుడు. అందులో మనకు తెలుసు విష్ణు భగవానుడే రామచంద్రుడుగా అవతరించినాడు అని. ఇది ధనుస్సు వైష్ణవ ధనుస్సు, అంటే విష్ణు భగవాను యొక్క ధనుస్సే. కాబట్టి ఆయన ఆ పరశురాముని చేతిలో ఉన్నటువంటి ఆ వైష్ణవ ధనుస్సును అవలీలగా తీసుకున్నాడు. దాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కుపెట్టేదానికి సిద్ధమయ్యాడు, ఎక్కుపెట్టినాడు. ఆరోప్య తద్ధను రామః శరం సత్యం చకారః జామదగ్న్యం తతో రామం రామః క్రుద్ధో భవద్వచః. అవలీలగా వైష్ణవ శాపాన్ని ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టిన తర్వాత ఆ పరశురాముడు, ఆయన జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు, జామదగ్ని అనేటువంటి పేరుతో పిలువబడతాడు. అటువంటి ఆ పరశురాముని చూస్తూ, అంటే ఆ విధంగా అప్పుడు కొద్దిగా కోపాన్ని ప్రదర్శించాడు రాముడు. ప్రదర్శించి, పరశురామ బ్రాహ్మణ్య
धन्योऽसीति पूज्यो मे विश्वामित्रकृतेन च विश्वामित्रः पूजनीयः तदीयः त्वं द्विजोत्तमा। పరశురామ, ఇదిగో నేను ధనుస్సు ఎక్కుపెట్టాను, బాణాన్ని కూడా సంధించాను, ఈ బాణాన్ని నీ మీద ప్రయోగించేదానికి సిద్ధంగా ఉన్నాను. అయితే కొద్దిగా వెనకాడుతూ ఉన్నాను. కారణం ఏమిటి అంటే, పరశురామ, నీవు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడివి, అదొకటి. అట్లాగే మరొకటి ఏమిటంటే, నా గురువు విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షికి నీవు బంధువు అనేటువంటి విషయం నాకు తెలుసు. కాబట్టి ఆ కారణంగా కూడా తస్మాత్ శక్తో నతే రామ మోక్తుం ప్రాణహరం శరం. ఈ బాణాన్ని వదిలిపెట్టినట్లయితే నీ ప్రాణాలు పోతాయి. అందువల్ల నీ మీద ఈ బాణాన్ని వదిలిపెట్టకుండా నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఇది ఎలా ప్రయోగించాలి అంటే, దీనికి లక్ష్యం ఏమిటి? నీ ప్రాణాలు కాకుండా ఇంకేదైనా లక్ష్యం ఉంటే చెప్పు అంటే పరశురాముడు అన్నాడు, అయ్యా, ఇంతవరకు నేను ఎన్నో తపస్సు చేశాను, తప ఫలం అనేటువంటిది ఉన్నది. ఆ తప ఫలం అనేటువంటి దాన్ని లక్ష్యంగా చేయి, నేను తప ఫలాన్ని మళ్ళీ సంపాదించుకుంటాను అంటే రామచంద్ర స్వామి అలాగేనని ఆ బాణాన్ని పరశురాముని యొక్క తప ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం మీద ప్రయోగించాడు. ఆ తప ఫలం అనేటువంటిది పోయింది. మళ్ళీ తప ఫలము సంపాదించుకునేందుక మహేంద్రగిరి అనేటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి పరశురాముడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా పరశురామ గర్వభంగము అనేటువంటి ఆ అంశం కూడా అక్కడ జరిగింది. ఆ తరువాత రామచంద్ర స్వామి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కూడా తమ యొక్క ఇల్లాండ్లు క్రమంగా సీతాదేవి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వీళ్ళతో పాటుగా పరివారంతో పాటుగా అలా బయలుదేరి అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె నలుగురు కూడా వస్తూ ఉన్నారు అనేటువంటి వార్త వాళ్ళకి ఎట్లా తెలుసు కాబట్టి రంగరంగ వైభవంగా చక్కగా అంతా అలంకరించి పెట్టారు. అందరికీ స్వాగతం అనేది చెప్పారు. ఆ హారతి అంతా కూడా తీర్చారు. ఆ తర్వాత ఆ అయోధ్య నగరంలో వీళ్ళందరూ కూడా క్రొత్త దంపతులు చాలా హాయిగా ఆనందంగా కాలక్షేపం చేశారు. మరి భార్యాభర్తలు ఒకరి యొక్క మనస్సు ఒకరు తెలుసుకున్నటువంటి వారై చక్కగా ఆ ఆనందంతో కాలక్షేపం చేశారు. ఆ విధంగా మరి ఆ వీళ్ళందరూ కూడా అయోధ్యకు చేరడం, అయోధ్యలో చక్కగా ఆనందంగా ఆ దాంపత్య జీవితాన్ని గడపడం అనేటువంటిది భార్య యొక్క మనసు భర్త ఎరిగి, భర్త యొక్క మనసు భార్య ఎరిగి అనుకూలమైనటువంటి భావములతో వాళ్ళందరూ కూడా హాయిగా దాంపత్య జీవితాన్ని గడిపినారు. అంతటితో బాలకాండ అనేటువంటి ఆ అంశం అనేటువంటిది మరి ఈ పూర్తి అవుతుంది. మరి బాలకాండ తర్వాత అయోధ్యకాండ అనేటువంటిది మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 3 రోజులుగా మనం బాలకాండ తెలుసుకున్నాము. తర్వాత అయోధ్యకాండ ఒకరోజు, అరణ్యకాండ ఒకరోజు, కిష్కింధకాండ ఒకరోజు, సుందరకాండ 2 రోజులు, తర్వాత యుద్ధకాండ ఒకరోజు అన్నట్లుగా మనం 9 రోజుల్లో రామాయణాన్ని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత 10వ రోజు భాగవతంలో దశమస్కందం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఈ భావిస్తూ ఉన్నాను. సమధర్మాకృతి నంది దాశరథిగా జన్మించి ఆ కౌశికోత్తము వెంటంజని తాటకందునిమి సిద్ధార్థుండవై దివ్య గౌతమ పత్నింగని ఈశు విల్విరిచి సీతానాథుడన్ పేర శ్రీరమణిన్ కొంటివి బాలకాండ ఇది శ్రీరామా దయారూపమా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశా
నిరంతరం మంగళమాతనోతు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో